హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఫ్యాంటసీ మూవీ చూద్దాం. ఈ సినిమా పేరు ద లాస్ట్ వారియర్. ఫ్యాంటసీ సినిమాల్లో ఇదొక కలికితురాయి. ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ తగ్గకుండా సాగుతుంది. డెఫినెట్ గా మీ అందరికి ఈ రష్యన్ ఫ్యాంటసీ మూవీ నచ్చుతుంది. ఈ సినిమా విజువల్ వండర్ కాబట్టి లెంత్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా. సినిమా స్టార్టింగ్ లో బెల్గోరి అనే సామ్రాజ్యాన్ని చూపించారు. ఆ దేశాన్ని కాపాడే చివరి మహావీరుని చంపడానికి బార్బరా అనే మంత్రిగత్తె తన మనుషులను పంపింది. ఆ మంత్రిగత్తె దగ్గర క్రిస్టల్ లాంటి ఒక మంత్రదండం ఉంటుంది. ఆ శక్తి వల్ల తను ఏ రూపంలోకైనా మారుతుంది. అప్పుడు ఆమె ఇక తన సైనికులను నమ్ముకుంటే లాభం లేదని తనే రంగంలోకి దిగుతానని గుడ్లగూబ వేషంలో వచ్చింది. గుర్రంపై వెళ్తున్న ఆ మహావీరుణ్ణి తోసేసింది. కింద పడిన అతన్ని ఈమె సైనికులంతా వచ్చి అటాక్ చేస్తున్నారు. అతడు పెద్ద దీశాలి. వచ్చిన వారిని వచ్చినల్లా కొడుతున్నాడు. ఇక అందరినీ చంపేసా వెళ్లిపోదామని అనుకుంటున్నాడు. అప్పుడు అతనితో ఫైట్ చేయడానికి నేరుగా ఆ మంత్రగత్తె వచ్చింది. ఇతడు సడన్ గా కత్తి దూయబోయాడు. కానీ అప్పుడు ఆమె మంత్రదండం తీసింది. ఏదో స్పెల్ వేసింది. అప్పుడు అతని చేతిలో ఉన్న దృఢమైన కత్తి రబ్బర్ లాగా వంగిపోయింది. అప్పుడు అతని ముక్కులోకి చిన్న దోమ లాంటిది వెళ్ళింది. ఇక అప్పటి నుంచేనే అతడు తుమ్ముతూనే ఉన్నాడు. ఇంతకు ముందు ఆ మహావీరుడు ఒక గుర్రంపై తప్పించుకుని పారిపోతున్నాడు కదా, ఆ గుర్రం దగ్గరికి వెళ్లి తలపై చేయి పెట్టింది. అప్పుడు ఆ గుర్రం నుంచి ఒక ముసలాయన రూపం వచ్చింది. యాక్చువల్ గా ఇదే అతని యొక్క ఒరిజినల్ రూపం. ఇతని పేరు గ్రాండ్ విజర్డ్. యాక్చువల్ గా మహావీరులను తయారు చేసేదే ఇతడు. ఆ గురువుతో మాట్లాడడానికి ఆమె వెళ్తుంటే ఇంకోవైపు ఆ మహావీరుడు తుమ్ముతూనే ఉన్నాడు. అప్పుడు అతన్ని రాయిగా మార్చింది. ఇతన్ని తీసుకెళ్లి ఆ సముద్రంలో పారేయండిరా అని తన వాళ్ళకు చెప్పింది. ఇక గురువు దగ్గరికి వచ్చి, ఏంటి విజర్డ్, నువ్వు తయారు చేసిన చివరి మహావీరుణ్ణి రాయిగా మార్చి పడేసా. ఇకపై నువ్వు ఎవరిని తయారు చేయలేవు. ఇకపై ఈ రాజ్యాన్ని కాపాడలేవు. ఇక నిన్ను కూడా అంతం చేస్తా అని ఆయుధాన్ని తీయబోయింది. అప్పుడు దొరికిన చిన్న గ్యాప్ లో ఆ గురువు తప్పించుకుని పారిపోయాడు. నేరుగా వెళ్లి సముద్రంలో దూకాడు. నీళ్లలోకి పడిపోగానే ఇతనికి ఏ రూపంలోకైనా మారే శక్తి ఉంటుంది. అందువల్ల చిన్న చేపగా మారి తప్పించుకున్నాడు. ఇతడు ఈ సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం చాలా మంది మహావీరులను తయారు చేశాడు. కానీ వారందరినీ ఒక్కొక్కరుగా పట్టుకుని ఈ రాక్షసి చంపేసింది. వాళ్ళందరినీ శిలలుగా చేసి ఈ సముద్రంలోకి తోసేసింది. ఈ సముద్రం అడుగున చూస్తే వాళ్ళ శిలలే ఉన్నాయి. సీన్ కట్ చేసి మోడర్న్ వరల్డ్ ను చూపించారు. ఇతడే ఈ సినిమా హీరో. ఇతడు ఒక అనాథ. ఆర్ఫనేజ్ లో పెరిగాడు. ఇతడు ఒక టీవీ ఛానల్ లో మ్యాజిక్ షో నడుపుతుంటాడు. యాక్చువల్ గా చెప్పాలంటే ఇతనికి మ్యాజిక్ ఏమీ తెలియదు. మ్యాజిక్ చేస్తా అని చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నాడు. షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కారులో వెళ్దామని అనుకుంటే అతని దగ్గరికి ఒక ముసలాం వచ్చింది. ఇదిగో చూడయ్యా, నువ్వు వేరే ప్రపంచానికి వెళ్ళడం నేను చూడగలుగుతున్నాను. అక్కడ చనిపోయిన ఒక వ్యక్తి యొక్క మరణం గురించి నువ్వు కనిపెట్టబోతున్నావందే. కానీ హీరో ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఇతనికి నా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇంట్లో పని మనిషి ఒక ఆమె ఉంటుంది. ఆమెతోనే మాట్లాడతాడు, పరాచికాలు ఆడుతుంటాడు. ఇతడు టీవీ షో నడపడమే కాదు, నాకు మంత్రతంత్రాలు తెలుసు అని దయ్యాలను పారదోల్తా అని చెప్పి వెళ్తుంటాడు. మోసాలు చేసి డబ్బు సంపాదిస్తుంటాడు. ఇలా ఫ్రాడ్ చేసే హీరో దగ్గరికి ఒక రోజు నాకు హెల్ప్ చేయమని ఒక లేడీ వచ్చింది. ఆమె కూతురుకు బాగాలేదు. ఆ అమ్మాయి కోమాలో ఉంది. నా కూతురు ప్రాణాలు ఎలాగైనా కాపాడండి అని హీరోను బతిమలాడుతోంది. హీరో మోసగాడే అయినప్పటికీ ఆ పాపను చూడగానే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. నేను ఈ అమ్మాయికి సాయం చేయలేను, దయచేసి నన్ను వదిలిపెట్టండి అని బాధపడుకుంటూ బయటకు వెళ్తున్నాడు. యాక్చువల్ గా అతనికి ఏడుపే వచ్చింది. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. చిన్న వయసులో హీరో ఆర్ఫనేజ్ లో పెరుగుతున్నాడు. చిన్నప్పటి నుంచేనే హీరోకు మ్యాజిక్ పై చాలా ఇష్టం ఏర్పడింది. పెద్ద మ్యూజిషియన్ కావాలని అనుకునేవాడు. కానీ అతనితో పాటు ఉండే పిల్లలు ఆట పట్టించి బాగా కొట్టేవారు. అతన్ని ఒక రూమ్ లో వేసి తాళం వేశారు. రేయ్, నువ్వు పెద్ద మ్యూజిషియన్వి కదా, నీ వల్ల అయితే బయటకు రారా అన్నారు. అప్పుడు ఎలా బయటపడాలరా అని హీరో బాగా ఆలోచించాడు. అప్పుడు అతని దగ్గర ఒక గుండు సూది ఉంది. దాంతోనే ఆ స్క్రూని తిప్పి అతడు బయటకు వచ్చాడు. కానీ బయటకు వచ్చి ఊరికే ఉండకుండా ఇతన్ని ఏ పిల్లలైతే రూమ్ లో పెట్టి బంధించారో వాళ్ళు పడుకున్న సమయంలో వెళ్లి వాళ్ళ తలలకు దిండులను కట్టాడు. చిన్న వయసులో చాలా అల్లరి పనులు చేసేవాడు. ఇప్పుడు తనను బంధించిన రూమ్ నుంచని ఆ గుండు సూది సాయంతోనే హీరో బయటకు వచ్చాడు కదా, అందువల్ల అది లక్కీ అయింది అని అనుకున్నాడు. అందువల్ల దాన్ని ఒక దాంట్లో పెట్టి డాలర్ లాగా మెడలో వేసుకున్నాడు. ఇప్పుడు హీరో ఒక చోట కూర్చున్నాడు. అతడు లేచి వెళ్ళబోతుంటే కొందరు వచ్చి పట్టుకున్నారు. ఇతడు రీసెంట్ గా ఒక ధనవంతుడి యొక్క భార్యను మోసం చేశాడు. ఆమె భర్త హీరో ఒక మోసగాడు అనేది కనిపెట్టాడు. అప్పుడు అతడు, ఈ రోజు నా చేతుల్లో అయిపోయావురా
రా అని అంటుంటే ఇతడు ఫోన్ మాట్లాడినట్టు మాట్లాడి ఒక్కసారిగా పరగందుకున్నాడు. అప్పుడు హీరో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పారిపోతున్నాడు. అప్పుడు వాటర్ స్లైడ్ ద్వారా హీరో తప్పించుకుని పోతున్నాడు. అప్పుడు సడన్ గా అతడు వేరే ప్రపంచానికి వెళ్ళాడు. ఏంట్రా నేను ఎక్కడికి వచ్చానురా, ఇదేం ప్లేస్ రా అనుకుంటున్నాడు. అప్పుడు ఆ చెట్టు యొక్క తొర్రలోంచి విజార్డ్ లేచి హీరోని చూస్తున్నాడు. అతన్ని ఒక్క గుద్దు గుద్దితే విజార్డ్ కిందకు పోయాడు. ఆ తర్వాత హీరో కాస్త ముందుకు వచ్చి చూస్తే అతని ముందున్నాడు. హలో హలో ముసలాయన, ఎవరయ్యా నువ్వు, ఏంటి నాతో ఆటలు ఆడుకుంటున్నావా అంటున్నాడు. ఇది ఏ ఊరు అని అడిగితే బెల్గోరి అన్నాడు. ఏం పేరయ్యా? బెల్గోరి పానీపూరి, అస్సలు బాలే అన్నాడు. అప్పుడు ముసలాయన హీరోను చూస్తూ, ఇదిగో చూడయ్యా, ఇకపై ఈ సామ్రాజ్యాన్ని నేను కాపాడలేను, ఇకపై దీన్ని నువ్వే చూసుకోవాలి అంటున్నాడు. ఏంటయ్యా కామెడీ గిమిడీ చేస్తున్నావు, ఏదో వాగుతున్నావు అని హీరో తన జేబులోంచి సెల్ ఫోన్ తీసి సిగ్నల్ దొరుకుతుందా అని అటు ఇటు చూపెడుతున్నాడు. హీరో వెళ్తుంటే సడన్ గా ఈ ముసలాయన అతని ముందు కనబడ్డాడు. ఏంటయ్యా మా ఊర్లో నేనే మ్యాజిక్ చేస్తానని అనుకుంటే నాకంటే పెద్ద మ్యాజిక్ చేస్తున్నావే, ఇప్పుడు నా విద్యను చూడు అని హీరో ఒక కర్రను పైకి లేపాడు. అప్పుడు విజార్డ్ దాన్ని పెద్ద చెట్టుగా మార్చాడు. ఇదిగో చూడయ్యా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే తప్పకుండా నా సాయం నీకు కావాలి, నువ్వు నీ ఇంటికి వెళ్ళడానికి సాయం చేస్తాను, మరి నాకు నువ్వు సాయం చేస్తావా అని అడిగాడు. సరే కానీ ముందు నీ పవర్ ను నేను టెస్ట్ చేయాలి, నిన్ను నమ్మాలంటే నాకు ఒక తోక తెప్పించు అన్నాడు. అప్పుడు నిజంగానే హీరోకు ఒక తోక వచ్చింది. ఏంటయ్యా పుసుక్కున అలా అంటే నిజంగానే తోకను తెప్పించావే, మొదట దాన్ని తీసే అస్సలు బాలేదు అన్నాడు. అప్పుడు ఆ ముసలాయన బెల్గోరి దేశాన్ని చూపిస్తున్నాడు. కొండ యొక్క కొనపై ఆ రాజ్యం సూపర్ గా ఉంది, ప్రకృతి ఒడిలో రమణీయంగా ఉంది. కన్నార్పకుండా ఆ రాజ్యాన్ని హీరో చూస్తున్నాడు. హలో హలో చూసింది చాలు కానీ మొదట నువ్వెవరో తెలుసుకో అని అంటున్నాడు. బెల్గోరిలో గొప్ప యోధుడైన ఇలియా కుమారుడివి నువ్వు అని చెప్తున్నాడు. ఈ రాజ్యాన్ని, రాజ్యంలోని ప్రజలను నువ్వే కాపాడాలి, ఆ శక్తి నీకు ఉంది అని అతడు చెప్తున్నాడు. అయ్యో తాత, నేను ఒక సాధారణ మనిషిని, నేనే ఒక రాజ్యాన్ని కాపాడుతాను అని హీరో అంటున్నాడు. ఇదిగో చూడయ్యా, నేను చెప్పేది విను, నువ్వు చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ దేశాన్ని కాపాడడానికి నువ్వైనా ఉండాలని చెప్పి నిన్ను ఎవరికీ తెలియకుండా భూమిలో పెంచమని చెప్పారు. అదే నేను చేశాను. ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన సమయం వచ్చింది, అందువల్లే బెల్గోరికి నువ్వు తిరిగి వచ్చావు అని అంటున్నాడు. అంతేకాదు మీ నాన్న నీకు ఒక ఉంగరం ఇవ్వమన్నాడని చెప్పి తన సంచిలో ఉన్న ఉంగరం తీసి హీరోకి ఇచ్చాడు. అప్పుడు దాన్ని హీరో వేలికి పెట్టుకున్నాడు. అదే టైంలో బార్బరా యొక్క మనుషులు బాణం వేస్తే అదొచ్చి ఈ ముసలాయన వెన్నులో గుచ్చుకుంది. ఇక అతడు ఇదిగో చూడయ్యా, ఈ దేశాన్ని నువ్వే కాపాడాలని చెప్పి హీరో చేతిలోనే ప్రాణాలు వదిలాడు. అలాగే మాయమయ్యాడు. అప్పుడు ఆ మంత్రగత్తె యొక్క మనుషులు హీరోను రౌండప్ చేశారు. ఆహా, వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలరా అని హీరో అనుకుంటుంటే అతని వేలికి ఉంగరం ఉంది కదా, దాన్ని చూడగానే అతనికి ఒక ఐడియా వచ్చింది. రేయ్ నేనెవరని అనుకుంటున్నారు, నేనే ఇలియా యొక్క కుమారుణ్ణిరా, మీ అంతు చూస్తా అని వ్యత్యాసంగా ఒక్క స్టెప్ వేశాడు. ఇక వెనక్కి తిరిగి తప్పించుకుందామని అనుకున్నాడు, కానీ ఒక చెట్టు కొమ్మ తట్టుకుని కింద పడ్డాడు. అప్పుడు హీరో కళ్ళు తెరిచి చూస్తే ఆ దేశం యొక్క అంతఃపురంలో ఉన్నాడు. అక్కడ డాబ్రిజియా అనే ఒక రాజు ఉన్నాడు. అప్పుడు హీరో చేతికి ఉన్న ఉంగరాన్ని చూసిన ఆ రాజు కూడా యోధుడైన ఇలియా యొక్క కుమారుడు ఇతడే అనేది గుర్తుపట్టాడు. ఇక అందరికి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఈ రాజ్యం యొక్క రాణిగా ఉన్న ఆ మంత్రగత్తె బార్బరాకు కూడా హీరోను పరిచయం చేశాడు. ఈ రోజు రెస్ట్ తీసుకో, రేపు మనిద్దరం వేటకు వెళ్దామని రాజు చెప్పాడు. ఇక రెస్ట్ తీసుకోవడానికి అతనికి రూమ్ చూపించు అని రాణికి చెప్పాడు. అప్పుడు ఆ మంత్రగత్తె వెనకే హీరో వెళ్తున్నాడు. అప్పుడు హీరో ఆమెను చూస్తూ, ఏమండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా పిచ్చి వాళ్ళలాగా ఉన్నారు, కానీ మీరొక్కరే తెలివైన వారిలా ఉన్నారు, దయచేసి టాక్సీకి కాల్ చేస్తారా, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటున్నాడు. అంతే కదా, చేస్తే పాయా అని చెప్పి ఆమె అతన్ని పట్టుకుని జైల్లో వేసింది. ఒరే దుర్మార్గులారా, మిమ్మల్ని నమ్మి వస్తే ఇలా జైల్లో వేస్తారా అని అరుస్తున్నాడు హీరో. ఇతని సెల్లు పక్కనే ఇంకొకతని బంధించారు. అతన్ని చూస్తే చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. అతని శరీరం అంతా ఫ్రీజ్ అయి ఉంది, కాకపోతే కాలు ఒక చోట, చెయ్యి ఒక చోట, నడుము ఒక చోట అని పార్ట్స్ పార్ట్స్ గా తీసి అతన్ని వేలాడదీశారు. అతని పేరు కషి. హీరో గురించి అతనికి అన్ని విషయాలు తెలిసినట్లే ఉంది. హీరోను చూడగానే అతని గురించి మొత్తం చెప్పేస్తున్నాడు. అరే నా గురించి నీకెలా తెలుసయ్యా అని హీరో ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు వీరున్న పక్క సెల్లోనే బాబా యాగా అనే ఒక ముసలామె ఉంది. అప్పుడు హీరో కషిని చూస్తూ, ఏయా భూమిపై ఎంతో మంది ఉన్నారు, అలాంటప్పుడు నన్ను మాత్రమే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతున్నాడు. ఎందుకంటే నువ్వే ఇలియా మిరోమెంట్స్ యొక్క కొడుకువి, అందువల్లే నిన్ను తీసుకొచ్చారు అని కసి చెప్పాడు. అప్పుడు బాబా యాగా అనే
ఆ ముసలి మాంత్రికురాలిని వీరి పక్క సెల్లులోనే బంధించి పెట్టారు కదా, ఆమెను చూస్తూ కసి పరాచికాలాడుతున్నాడు. ఏంటే ముసలిదానా, నాకు ఇన్ని రోజులుగా తోడెవరు లేరని చెప్పి నిన్ను తీసుకొచ్చారా ఏంటి అంటున్నాడు. ఒరే దుర్మార్గుడా, నీ కాళ్ళు చేతులు విడదీసి మరీ బంధించారే, అయినా కూడా నీకు ఇంకా ఏం తగ్గలేదా, దగ్గరికి వచ్చావో చంపి పడేస్తా అంటోంది. అప్పుడు హీరో, ఏమండి మీరు తర్వాత కూడా గొడవ పడవచ్చు, కానీ మొదట నేను ఈ ప్రపంచంలోంచి ఎలా బయటపడాలో చెప్పండి అయ్యా అంటున్నాడు. అప్పుడు కసి ఏమంటున్నాడంటే, ఇదిగో చూడయ్యా, నువ్వు ఇక్కడ నుంచి బయటపడాలంటే నీకు ఆ అద్భుత శక్తులు ఉన్న ఖడ్గం కావాలి. కెల్డెనెట్స్ అనే ఆ మ్యూజికల్ కత్తి ద్వారా నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి పోర్టల్ ను తయారు చేయవచ్చు, అందులో అద్భుత శక్తులు దాగి ఉన్నాయి అని చెప్పాడు. సరే కొంచెం ఆ ఖడ్గం గురించి చెప్తారా, తెలుసుకుంటా అని హీరో అడిగాడు. అప్పుడు కసి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. ఇదే దేశంలో కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక శక్తివంతమైన విజార్డ్ ఉండేవారు. అతడు తన స్టూడెంట్స్ కు చాలా విద్యలు నేర్పించాడు. అప్పుడు ఇతన్నే మించిపోయేలా ఒక స్టూడెంట్ చాలా మంత్రాలు నేర్చుకున్నాడు. ఒక శిష్యుడే నన్ను మించిపోతున్నాడే అని చెప్పి అప్పుడు ఈ గురువు అమరత్వం గురించి పరిశోధన చేశాడు. అప్పుడు అతడు ఒక విషయం కనిపెట్టాడు. 1000 ఏళ్లకోసారి సూర్యుడు చంద్రుడు ఈ అంతఃపురానికి ఎదురుగా ఒకే కక్షలోకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఈ మ్యాజికల్ కత్తికి ఒక క్రిస్టల్ ను కలిపితే అమరత్వం వస్తుందని ఆ విజార్డ్ కనిపెట్టాడు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రోజు రానే వచ్చింది. అప్పుడు ఆ విజార్డు ఆ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాడు. అదే టైంలో ఇతన్ని మించిపోవాలని శిష్యుడు ఒక అతడు అనుకున్నాడే, అతడు గురువు అని కూడా చూడకుండా చంపేశాడు. ఆ గురువు చేయాల్సిన కార్యక్రమాన్ని ఇతడు చేశాడు. అప్పుడు అతనికి అమరత్వం వచ్చింది. అంత క్రిమినల్ గా ఆలోచించింది ఎవర్రా అంటే ఈ స్టోరీని చెప్తున్న కషినే. ఆ తర్వాత పలు సంవత్సరాలుగా ఆ దేశాన్ని అతడే పాలిస్తున్నాడు. కానీ ఆ విజార్డ్ తయారు చేసిన మహావీరులు వారు ఈ కషిని బంధించారు. అతని దగ్గర ఉండే కత్తిని ఇలియా డాబ్రిన్యా హస్తగతం చేసుకున్నారు. అప్పుడు వారిద్దరు దాన్ని పంచుకున్నారు. డాబ్రిన్యా క్రిస్టల్ తీసుకున్నాడు. ఆ కత్తిని హీరో తండ్రి అయిన ఇలియా తీసుకున్నాడు. దాన్ని ఎక్కడో దాచిపెట్టాడు. కానీ ఆ కత్తి ఎక్కడుందో తెలియట్లేదు. ఈ కషికి అమరత్వం ఉండడం వల్ల అతన్ని చంపలేరు. అందువల్ల అతని కాళ్ళు చేతులను ముక్కలు ముక్కలుగా నరికి కొన్నేళ్లుగా బంధించారు. తన స్టోరీని అతడే చెప్పుకున్నాడు. ఇంతకీ ఆ కత్తి ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదా అని హీరో అంటుంటే నాకు మాత్రమే తెలుసు అని కషి అన్నాడు. ఇదే టైంలో బాబా యాగా అనే ముసలామె తప్పించుకోవడానికి ప్రయత్నించింది. సంచిలోంచి ఒక కప్పను తీసింది. కాపలాదారుని భోజనంలో మత్తుమందు కల్పమని చెప్పింది. అప్పుడు కప్పగా ఉన్న రూపంలోంచి అందమైన అమ్మాయి వచ్చింది. ఈమెనే ఈ సినిమా హీరోయిన్. ఈమె పేరు వాసిలీసా. హీరోయిన్ పేరు చెబితే హీరో పేరు కూడా చెబితే ఓ పని అయిపోతుంది కదా. అతని పేరు ఇవాన్. ఈ పేర్లతో పిలవాలంటే చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అందుకనే మనకు పేరు గుర్తుండే పద్ధతిలో పిలుచుకుంటే బెటర్. హీరో తిరిగి మాస్కోకు వెళ్ళడానికి మాయా కత్తి అవసరం. ఆ ప్రయాణంలో అతనికి ఈ వింతైన 3 పాత్రలు సహకరిస్తుంటాయి. నిజానికి రష్యన్ జానపద కథల్లో వీరంతా విలన్లు, కానీ ఈ సినిమాలో హీరోకి వారే సాయం చేస్తారు. మత్తు కలిసిన అన్నం తినడం వల్ల కాపలాదారుడు కింద పడ్డాడు. ఇక ముగ్గురు తప్పించుకుంటున్న క్రమంలో హీరోను కూడా తీసుకెళ్తున్నారు. వీరంతా తప్పించుకోవడం కోసం బాబా యాగా అనే ముసలి మాంత్రికురాలు తన ఇంట్లోకి వారిని తీసుకెళ్లింది. అది సాధారణ ఇల్లు కాదు, నడిచే ఇల్లు. ఆ ఇంటికి కోడి లాంటి కాళ్ళు ఉన్నాయి. అందువల్ల దాన్ని కోడి ఇల్లు అనుకుందాం. ఆ కోడి అటు ఇటు వెళ్తుంటే లోపల ఉన్న హీరో హీరోయిన్ పై పడుతున్నాడు. నన్ను పట్టుకుంటావారా రాస్కెల్ అని హీరోను ఆమె బయటకు తోసేసింది. కానీ కసీనే హీరోను కాపాడాడు. అదే టైంలో ఈ బార్బరా అనే మంత్రగత్తె వారిని పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ కోడి కోసం చాలా భోజనం వడ్డించింది. దాని వెనుక సైనికులతో ట్రాప్ పెట్టి వేచి చూస్తోంది. ఇదంతా అర్థం చేసుకున్న బాబా, నా కోడికే గురి పెడతావే అని కోడి కాళ్లకు నిప్పు పెట్టింది. అప్పుడు మంటలు తట్టుకోలేక కోడి ఎగురుతోంది. ఇక ఎవరిని నమ్ముకుని ప్రయోజనం లేదని ఈ బార్బరా గుడ్లగూబగా మారి వారిని వేటాడుతోంది. అప్పుడు ముసలామె ఎర్రగా కాలుతున్న పాత్రను బుల్లెట్ల మంత్రిగత్తె పైకి విసిరింది. అది తాకగానే బార్బరా కింద పడిపోయింది. తప్పించుకున్నాక డాబ్రిన్యా దగ్గరకు వచ్చి ఆమె విషయం చెప్తోంది. ఏమండి, ఇలియా కొడుకును అతీత శక్తుల నుంచి కాపాడాలని మీరు చెప్పారు కదా, కానీ అతడే ఇప్పుడు మీకు ద్రోహం చేసి వెళ్తున్నాడు అని అంటోంది. ఈమె బంధిస్తే తప్పు లేదట, తప్పించుకుంటే తప్పన్నట్లు మాట్లాడుతోంది. అప్పుడు డోబ్రిన్యా ఒక విగ్రహం వైపు తిరిగి చూశాడు. అది ఇలియా మురోమిట్స్ విగ్రహం. సారీ, నన్ను క్షమించు, నీ కొడుక్కి సాయం చేయాలనే అనుకున్నా, కానీ అతడు నన్ను నమ్మలేదు అని ఫీల్ అవుతున్నాడు. వాస్తవంగా ఈ డోబ్రిన్యా మంచివాడే, కానీ ఈ బార్బరానే పెద్ద దొంగి. సీన్ కట్ చేసి హీరో టీం ను చూపించారు. ఆ కోడి పరిగెత్తి పరిగెత్తి చాలా టైర్డ్ అయిపోయింది. ఇక పరిగెత్త
ఎత్తలేనురా బాబు అని ఒక చోట కూర్చుంది. ఇకపై మనమంతా నడవాలి అని అంతా దిగారు. అప్పుడు ఆ ముసలామె నేను నడవలేను బాబోయ్ అని ఎగిరే డ్రమ్మును ఒకటి తీసింది. అందులో కూర్చుని జాలీగా ఎగురుతోంది. అప్పుడు బయలుదేరడానికి ముందు హీరోను చూసి రే ఇంట్లో ఒక బాటిల్ ఉంటుంది దాన్ని తీసుకురారా అని ఆ ముసల్దంది. అప్పుడు హీరో లోపలికి వెళ్ళాడు. చీకటిగా ఉండడంతో లైటర్ వెలిగించి అటు ఇటు చూస్తున్నాడు. అప్పుడు అనుకోకుండా ఆ ఇంటికి మంటలంటుకున్నాయి. అతడు కూడా ఆర్పడానికి ఎంతో ట్రై చేశాడు కానీ అతని వల్ల కాలేదు. అప్పుడు హీరో ఏమీ తెలియనట్లు బయటకు వచ్చి ఏ ముసలి నీ ఇంటికి ఏమో అయింది చూడుపో అన్నాడు. ఒరే దుర్మార్గుడా చూసి రమ్మంటే కాల్చి వచ్చావారా అని ఆ ముసల్ది బాగా తిడుతోంది. అప్పుడు అంతా వెళ్లి ఆ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను బయట పడేస్తున్నారు. అప్పుడు ఆ ముసలామె హీరోను చూస్తూ ఒరే నువ్వు ఒక మనిషివని చెప్పి నిన్ను కాపాడాను చూడు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలరా అంటోంది. ఆ తర్వాత నీ బజ్జీలు రాలుస్తా ఉండు అని చెప్పి ఇప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ తీసి బయటకు విసురుతోంది. యాక్చువల్ గా టైర్డ్ అయిపోయి ఆ కోడి పడుకుంది కదా ఇల్లు కాలుతుంటే అప్పుడు వేడి పుట్టింది. అయ్యయ్యో చివరకు నన్నే కాల్చేసారా అని చెప్పి ఆ కోడి ఎగురుకుంటూ వెళ్తోంది. ఇక ఆ కోడి చికెన్ 65 అయిందో 55 అయిందో ఎవరికి తెలియదు. అప్పుడు ఈ ముసల్దానికి మస్తు కోపం వచ్చి చీపురు కట్ట తీసుకుని హీరోను కొడుతోంది. ఒరే దుర్మార్గుడా మనల్ని ఒక పువ్వులాగా తీసుకొచ్చి వదిలేసింది కదరా దాన్నెలా కాల్చబుద్ధైందిరా నీకు అని తిడుతోంది. అప్పుడు ఇదంతా చూస్తున్న కసి అతన్ని కొట్టొద్దు ఎందుకంటే అతడే ఇలియా యొక్క కొడుకు అని అన్నాడు. మనకు సాయం చేయబోయేది అతడే. అతడు మాత్రమే ఆ మాయా కత్తిని తీయగలడు. ఇప్పుడు అతన్ని కొట్టి చంపేస్తావా ఏంటి అని అనగానే ఆ ముసలిది కొంచెం శాంతించింది. అప్పుడు హీరోకు కొంచెం ధైర్యం వచ్చింది. ఏ ముసలి నన్ను ఈ చీపురుతోనే కొట్టావు కదా దీన్ని లేకుండా చేస్తా చూడు అని విరగొట్టాడు. ఒరే 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 దుర్మార్గుడా నా మంత్రపు చీపురును కూడా విరగొట్టావురా అంటోంది. ఇది లేకుండా నేనేం చేసేదిరా అని బాధపడుతోంది. ఏ ముసలి ఏడవకు దీన్ని నేను అతికిస్తానులే అన్నాడు హీరో. అప్పుడు ఆ కసి హీరోను చూస్తూ రే ఇకపై ప్రతిసారి నీ ప్రాణాలను మేము కాపాడలేవురా నువ్వు గొప్ప వీరుడు కావాలి నీ ప్రాణాలను నువ్వే కాపాడుకోవాలి మనం వెంటనే వైట్ మౌంటైన్ కు వెళ్ళాలి అని అన్నాడు. ఇక అంతా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు హీరోకు ముసల్దానికి గొడవైంది కదా హీరోయిన్ వాళ్ళిద్దరికి మాటలు కలిపేలా చేస్తుందని అనుకుంటే ఇంకా రెచ్చగొట్టేలా చేసింది. ఇదిగో చూడయ్యా ఇది మంత్రపు వాటర్ దీన్ని తాగావనుకో ఇకపై నీకు బామ్మకు అసలు గొడవే కాదు అంది. ఇక హీరో దాన్ని లాక్కుని తాగాడు. ఆ తర్వాత ఏ ముసలి అన్నాడు. అతడు మాట్లాడగానే ఆ ముసల్ది 10 అడుగుల దూరంలో ఎగిరిపడింది. ఒరే దుర్మార్గుడా గత జన్మలో నేను నీకు ఏం పాపం చేశాన్రా నన్ను ఇలా అవస్థలు పెడుతున్నావు ముసల్దాన్నని కూడా చూడకుండా ఇన్ని పడరాని పాటలు పెడుతున్నావే మొదట ఇది తాగరా అని విసిరేసింది. అప్పుడు హీరో దాన్ని తాగకుండా థ్యాంక్స్ ముసలి అని మళ్ళీ అన్నాడు. అప్పుడు ముసలిది మళ్ళీ ఎగిరిపడింది. ఇక వాళ్ళంతా వెళ్తుంటే హీరో వాళ్ళతో పాటు వైట్ మౌంటైన్ వైపు వెళ్తున్నాడు. అప్పుడు ఆ ముసలిది మాత్రం జాలీగా డ్రమ్ములో కూర్చుని వస్తోంది. ఆమెకు ఉక్కబోస్తోందట. అప్పుడు గాలిని కూడా ఊపుకుంటోంది. యాక్చువల్ గా హీరోయిన్ హీరో ఎప్పుడైతే చూశాడో అప్పుడే ప్రేమలో పడ్డాడు. ఇక ఆమె ముందు వెళ్తుంటే ఆమెనే చూసుకుంటూ వెనక వస్తున్నాడు. వెళ్లే క్రమంలో అనుకోకుండా పక్కనే ఉన్న పూలను చూశాడు. ఆ పూలను చూడగానే అతనిలో ఉన్న రోమియో బయటకు వచ్చాడు. ఆహా ఈ పుష్పాన్ని తీసుకెళ్లి ఆ లేడీకి ఇస్తే ఇంప్రెస్ అవుతుంది కదా అనుకున్నాడు. ఆ పువ్వును తెంపబోతే ఆ పువ్వులన్నీ కలిసి ఇతన్ని పడేశాయి. అప్పుడు హీరో అయ్యో కసి వచ్చి నన్ను కాపాడవయ్యా అని అరిచాడు. అప్పుడు అతన్ని కాపాడాడు. ఇదిగో చూడు తమ్ముడు మనకి ఏదైతే తెలుసో అది మాత్రమే చెయ్యాలి నువ్వెందుకు ఇలా కొత్త కొత్తగా ఏదేదో చేస్తూ సమస్యల్లో ఇరుక్కుంటున్నావు అని అన్నాడు. ఇలాంటి చిలిపి పనులు చేయకుండా మా వెనకే రారా అని చెప్పాడు. యాక్చువల్ గా వీరు వెళ్లేది ఎందుకు మాయా కత్తిని సొంతం చేసుకోవడానికి. కానీ హీరో తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసి సెల్ఫీలు తీస్తున్నాడు. అది కూడా ఎలా కసి యొక్క చేతిని తీసి దాన్ని దూరంగా పెట్టి సెల్ఫీలు తీస్తున్నాడు. సీన్ కట్ చేసి బార్బరాను చూపించారు. హీరో అతని టీం ఎటువైపు వెళ్తుందో అని చెప్పి వాసన పసిగడుతూ వస్తున్నారు. కోడి ఇల్లు కాలిపోయింది కదా అక్కడి వరకు బార్బరా వచ్చింది. అక్కడ మొత్తం వెతికి చూశారు ఎవరూ కనిపించలేదు. కానీ ఆ ముసల్ది వెళ్లేటప్పుడు అక్కడ ఒక స్పెల్ వేసింది. అప్పుడు ఒక సైనికుడు ఆ స్పెల్ ను తొక్కాడు. అప్పుడు అతడు ఒక చెట్టులాగా మారాడు. అతని ముక్కు నుంచి ఒక పువ్వు కూడా పూసింది. ఇది చూసిన బార్బరా ఆ ముసల్ది సాధారణమైన దానిలాగా లేదు నాకే టఫ్ ఇస్తోందే అని అనుకుంది. ఇంకోవైపు హీరో టీం ను చూపించారు. వీళ్ళు ఆ వైట్ మౌంటైన్ వైపు వెళ్లాలంటే రివర్ ఆఫ్ డెత్ ను దాటుకుంటూ వెళ్ళాలి. ఆ నదిని దాటడం అనేది సాధారణమైన విషయం కాదు. అది దాటాలంటే ఒక చేప లాంటి మనిషి అవసరం. ఆ చేప లాంటి మనిషి
ఎప్పుడు బయటకు వస్తాడంటే అందమైన అమ్మాయి ఒడ్డు దగ్గర ఉంటే వస్తాడు. అందువల్ల అతని కోసం హీరోయిన్ ఒడ్డు దగ్గర కూర్చోబెట్టారు. అప్పుడు చాలా సేపు అయిన తర్వాత ఫిష్ మ్యాన్ కూడా బయటకు వస్తున్నాడు. హీరోయిన్ ను చూసి చొంగ కారుస్తున్నాడు. అప్పుడు అతడు సిగ్గుపడుతుంటే ఒక పీత అతని భుజం పైకి వచ్చింది. రే పిచ్చోడా, నువ్వు అనుకున్నట్లు తను అమ్మాయి కాదురా, ఆమె ఒక కప్ప, కావాలంటే వాసన చూడరా అంది. అప్పుడు ఆ ఫిష్ మ్యాన్ వాసన చూశాడు. నిజంగానే హీరోయిన్ ఒక కప్ప అనేది అతడు గుర్తుపట్టాడు. ఏయ్, నన్నే మోసం చేస్తావే అని హీరోయిన్ తో గొడవ పడడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు హీరో కర్ర తీసుకొచ్చి ఆ ఫిష్ మ్యాన్ ను బెదిరిస్తున్నాడు. ఇంకోవైపు కషి వచ్చి ఆ ఫిష్ మ్యాన్ ను బతిమిలాడేలా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ ముసల్ది వీళ్ళతో ఏమంటుందంటే, మీరు ఇలా పిలిస్తే అతడు రానే రాడు, ఇదంతా వర్కౌట్ కాదని చెప్పి ఆ ముసల్ది సంచిలోంచి ఒక ఆపిల్ తీసింది. ఆ ఆపిల్ ని ముసల్ది తినగానే 20 ఏళ్ల పడుచు అమ్మాయిలాగా మారింది. ఇక ఆడవాసన తగిలితే హీరో మామూలుడు కాదు. పడుచు రూపంలో ఉన్న ముసల్దాన్ని చూసి నోరెళ్ళబెట్టాడు. అప్పుడు హీరోయిన్, రేయ్ మర్చిపోయావారా, అది ముసల్దిరా, కాస్త నోరు మూసుకో అంది. ఓ అలాగా అని హీరో నవ్వుతున్నాడు. హీరోనే ఆమెను చూసి ఇలా చొంగ కారుస్తున్నాడంటే ఇక ఆ ఫిష్ మ్యాన్ అంతకు మించి అతడు మింగేసేలా ముసల్దాన్ని చూస్తున్నాడు. మళ్ళీ ఆ పీత బయటకు వచ్చి, రేయ్ అది ముసల్దిరా అని అంటోంది. కానీ ఆ ఫిష్ మ్యాన్ కళ్ళు కూడా అర్పలేకపోతున్నాడు. ఆ పీతను తోసేసి నేను మీకు హెల్ప్ చేస్తా అంటున్నాడు. ఇతడు ఫిష్ జాతికి చెందినవాడు కదా, అందువల్ల నీళ్లు లేకుండా అతడు బతకలేడు. అందువల్ల ఆ ముసల్ది ఎగిరే డ్రమ్ము ఒకటి తీసుకొచ్చింది కదా, ఆ డ్రమ్ములో నీటిని నింపారు. అందులో ఆ ఫిష్ మ్యాన్ కూర్చున్నాడు. వీరితో అతడు ట్రావెల్ చేస్తున్నాడు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బార్బరా ఆ ఏరు దగ్గరకు వచ్చింది. ఆ నీటిని బాగా వేడి చేసింది. అప్పుడు లోపల ఉన్న పీత ఎగిరి బయటపడింది. ఆ పీత ద్వారా బార్బరా తనకు కావాల్సిన విషయాలన్నీ తెలుసుకుంది. ఆ తర్వాత ఈ విషయాన్ని రాజుకు చెప్పాలని ఒక బాణం తీసి కోట వైపు విసిరింది. అప్పుడు ఆ బాణం నేరుగా వెళ్లి అంతఃపురంలో ఉన్న ఒక సైనికుని గుచ్చుకుంది. ఆ బాణం తగలగానే అతడు బార్బరాగా మారాడు. అప్పుడు రాజుకు ఆమె ఏం చెప్తోందంటే, వాళ్ళు ఆ మాయా కత్తిని వెతుక్కుంటూ వెళ్తున్నారు, ఎలాగైనా చేసి వాళ్ళను ఆపాలి అని చెప్పి ఆ తర్వాత సైనికునిగా మారాడు. ఇంకోవైపు హీరో యొక్క టీం ఒక గుహ లాంటి చోటును క్రాస్ చేసి వెళ్తున్నారు. అక్కడ చూస్తే ఒక పెద్ద రూపం ఏదో వండుతోంది. అది గాని తిరిగిందంటే మనం ఇక భస్మమే. అందువల్ల సైలెంట్ గా వెళ్ళాలి అని కషి చెప్పాడు. అంతా నక్కి నక్కి వెళ్తున్నారు. అప్పుడు సడన్ గా హీరో యొక్క ఫోన్ లోంచి ఏదో సౌండ్ వచ్చింది. అప్పుడు ఆ మాన్స్టర్ వీరి వైపు తిరిగింది. అప్పుడు కషి వీరవచనాలు మాట్లాడుతున్నాడు. ఆ మాన్స్టర్ కు చాలా కోపం వచ్చింది. దాని చేతిలో గంటె ఉంది. దాన్ని తీసి ఒక్కటేస్తే కషి ఎగిరి ఎక్కడో పడ్డాడు. ఆ తర్వాత ఆ మాన్స్టర్ హీరోనే కొట్టడానికి వచ్చింది. అప్పుడు అతడు చిన్న సందులోకి వెళ్లి దాక్కున్నాడు, తప్పించుకున్నాడు. హీరోయిన్ కొట్టబోతే ఆమె కూడా 2-3 సార్లు ఎస్కేప్ అయింది. ఇక మూడోసారి హీరోయిన్ తలపై కొట్టబోతుంటే ఆమె సడన్ గా కప్పలాగా మారి ఎస్కేప్ అయింది. ఇక డ్రమ్ములో ఫిష్ మ్యాన్ ఉంటాడు కదా, అప్పుడు అతని దగ్గరకు వచ్చి ఆ డ్రమ్మును ఒక్క తన్ను దన్నింది. డ్రమ్ములో ఉన్న నీళ్ళన్నీ పోయాయి. ఆ నీళ్లు లేక అతడు టైర్డ్ అయిపోయాడు. అప్పుడు అందరూ హీరోను చూస్తూ, రే ఈ గొడవంతటికి కారణం నువ్వేరా, ఎలాగైనా చేసి ఆ మాస్టర్ ను నువ్వే కట్టడి చేయాలి అంటున్నారు. అప్పుడు హీరోకు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అప్పుడు హీరో ఆ మాస్టర్ ను తీక్షణంగా చూశాడు. అప్పుడే అతనికి ఒక విషయం తెలిసింది, అది అబ్బాయి కాదు అమ్మాయి. ఎలాగైనా దాన్ని ఇంప్రెస్ చేయాలని చాలా ఘోరాతి ఘోరంగా ఒక పాట పాడాడు. ఆ పాట దానికి నచ్చింది. అప్పుడు హీరో తన చేతిలో ఉన్న ఒక బుక్ ఆమె పైకి విసిరాడు. ఏమ్మా మమ్మల్ని వదిలేయి, మాకు తెలియక ఇటువైపు వచ్చామని చెప్పాడు. అది సైలెంట్ గా ఉన్న క్రమంలో వీళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. అప్పుడు ఆ ముసలామెకు హీరోపై లైట్ గా కొంత నమ్మకం కలిగింది. పర్వాలేదే, మంచి పనిమంతుడివే అని అంది. ఇక వీళ్ళంతా రివర్ ఆఫ్ డెత్ దగ్గరకు వచ్చారు. అప్పుడు హీరో వాటర్ ను చూస్తూ, ఇది సాధారణంగా పారే నీళ్ళలాగే కనిపిస్తోంది, ఇందులో ప్రమాదం ఏముంది అన్నాడు. అప్పుడు ఆ ముసలామె ఒక రాయి తీసి నీటిలో విసిరేసింది. అప్పుడు క్రూరమైన చేపలొచ్చి ఆ రాయినే మింగేశాయి. రాయినే ఇంత మింగుడు మింగుతున్నాయే, మన శరీరం దొరికితే ఎలా తింటాయో కదా అని అంది. అందువల్లే దీనికి రివర్ ఆఫ్ డెత్ అని పేరు పెట్టారు అని చెప్పింది. మొదట మనం లోపలికి ఫిష్ మ్యాన్ ను పంపించి ఆ చేపలను కాస్త శాంతపరచాలి. ఆ తర్వాతే మనం ఈ నదిని దాటగలం అని చెప్పి మొదటగా ఫిష్ మ్యాన్ ను లోపలికి వదిలారు. అతడు లోపలికి వెళ్లి చాలా సేపు అయింది, అయినా కూడా ఇంకా తిరిగి రాలేదు. ఒకవేళ లోపలనే చంపేశాయే ఏంటి అనుకుంటున్నారు. కొంచెం సేపు అయ్యాక ఆ ఫిష్ మ్యాన్ బయటకు వచ్చాడు. వామ్మో వదలండ్రా
చూడండిరా అంటున్నాడు. ఆ చేపలన్నీ అతనిపై అటాక్ చేస్తున్నాయి. హలో కసి, ఈ చేపలు నేను చెప్పేది అసలు వినట్లేదయ్యా, అందువల్ల మనం ఆ ఒడ్డుకు వెళ్ళడం కుదరదు అంటున్నాడు. ఆ మాట వినగానే హీరోయిన్ కు మస్తు కోపం వచ్చింది. ఎందుకంటే ఎలాగైనా చేసి ఆ మాయా కత్తిని కనిపెట్టాలి, దాన్ని కనిపెడితేనే నా సమస్యలు తీరుతాయి అని ఆమె అనుకుంది. అందువల్లే వీళ్లతో పాటు ఆమె వస్తోంది. అందువల్ల ఇదంతా జరగదని తెలిసి ఆమె చాలా కోప్పడుతోంది. అంతేకాదు ఈ ముసలామెకు కూడా మస్తు కోపం వచ్చింది. ఏంట్రా, ఇన్ని అడ్డంకులను దాటుకుంటూ ఇంత దూరం వచ్చాం, ఇప్పుడు రివర్ దాటలేమని ఇంత ఈజీగా చెప్తున్నారే, ఇంత దూరం వచ్చింది వేస్ట్ అయినా అని చెప్పి ఆ ముసలిది కూడా కోప్పడుతోంది. ఈ గ్యాప్ లో ఆ ఫిష్ మ్యాన్ పక్కనే ఉన్న ఒక పెద్ద బావిలో దూకాడు. ఇప్పుడు కషికి, హీరోయిన్ కు, ముసలామెకు ముగ్గురికి పెద్ద గొడవే జరుగుతోంది. కొట్టుకునే స్టేజ్ కి వెళ్లారు. అప్పుడు హీరో మధ్యలోకి వచ్చి వాళ్ళందరినీ ఆపుతున్నాడు. అప్పుడు హీరోయిన్, ఇకపై నేను మీతో రాను, మీ పనేందో మీరు చూసుకోండి, నా పనేందో నేను చూసుకుంటా అంటోంది. తన పాటున తాను వెళ్ళిపోయింది. అప్పుడు హీరో కోపంగా కషి దగ్గరికి వచ్చి, ఏయ్యా, నేను నా ప్రపంచానికి వెళ్ళాలి కాబట్టి ఈ కత్తి నాకు అవసరం, కానీ ఆ కత్తితో ఆమెకేంటయ్యా అవసరం అని అడిగాడు. అదేం లేదయ్యా, ఇప్పుడు బార్బరా అని మంత్రగత్తె ఉందే, ఆమెను హీరోయిన్ వాళ్ళ జాతికి చెందిన వాళ్ళు ఎదిరించారు. అప్పుడు ఆ మంత్రగత్తె ఈ జాతికి చెందిన వాళ్ళందరినీ కప్పల్లాగా మార్చింది. కానీ హీరోయిన్ ఇప్పుడు ఈ మంత్రపు ముసల్దాన్ దగ్గరికి రావడం వల్ల అప్పుడప్పుడు ఆమెను కప్ప నుంచి మనిషిలాగా మారుస్తోంది. హీరోయిన్ మనతో పాటు ఎందుకు వచ్చిందంటే ఆ మంత్రపు కత్తిని తీసుకుంటే, ఎలాగైనా చేసి ఆ కత్తిని సొంతం చేసుకుంటే తను తన వాళ్ళు మళ్ళీ మనుషులు అవుతారన్న ఉద్దేశంతోనే ఇటు వచ్చిందని చెప్పాడు. ఇకపై అది జరగదని తెలిసిన తర్వాతే ఆమె కోప్పడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదిగో చూడు, ఈ చేపలకు ఎలాగోలా నేను సర్ది చెప్తాను, కానీ నువ్వెళ్ళి ఆ అమ్మాయికి సర్ది చెప్పు అని హీరోను పంపించాడు. హీరోయిన్ ఎక్కర్రా అని హీరో వెతికాడు. ఒక చోట ఆమె కూర్చుని బాగా ఏడుస్తోంది. ఇదిగో చూడమ్మా, నీ ఫ్యామిలీని తలుచుకుని నువ్వెంత ఏడుస్తున్నావో నేను కూడా నా ఫ్యామిలీని తలుచుకుంటూ అలాగే ఏడుస్తున్నాను. పుట్టగానే నేను మా అమ్మా నాన్నలను చూసిందే లేదు. నీ ఫీలింగ్స్ ను నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎలాగైనా చేసి మనం ఆ మాయా కత్తిని సొంతం చేసుకుందాం. నీకు నీ ఫ్యామిలీకి ఉన్న ఆ శాపాన్ని పోయేలా చేస్తా అని అంటున్నాడు. ఆమెకు సర్ది చెప్పి ఆమెకు ఒక అందమైన కుందేలును కూడా బహుమతిగా ఇచ్చాడు. ఇక వీరిద్దరి మధ్య ఏదో వైబు వచ్చింది. అప్పుడు రొమాన్స్ తర్వాత హీరోయిన్ తన చేతిలో ఉన్న కుందేలును చూస్తే అది సాధారణమైంది కాదు. ఆ మంత్రగత్తె బార్బరా అనే ఈ కుందేలుగా మారి ఉంది. దాన్ని చంపడం కోసం హీరోయిన్ కర్ర తీసుకుంటున్న క్రమంలో ఆ బార్బరా తన రూపానికి వచ్చింది. అయ్యయ్యో, ఈ విషయం కసికి చెప్పాలని వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తుతున్నారు. అప్పటికే ఆ మంత్రగత్తె యొక్క మనుషులు రౌండ్ అప్ చేశారు. ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలరా అని ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ ఆ ఫిష్ మ్యాన్ ఒక బావిలో దూకాడు కదా, ఆ బావిలోనే ఇప్పుడు హీరో, హీరోయిన్, మిగతా వాళ్ళు కూడా అందులోనే దూకారు. వీళ్ళు తప్ప ఆ బావిలోకి మరెవరు రాకూడదని చెప్పి ఎగిరే డ్రమ్ము ఉంటుంది, దాన్ని అంటే ఆ బావి పైన మూతలాగా పెట్టారు. కాసేపట్లోనే సైనికులు ఆ డ్రమ్మును పగలగొడతారు. ఆ తర్వాత వస్తారు. ఆ లోపే మనం ఇక్కడ నుంచి పారిపోవాలి అనుకుంటున్నారు. ఎలాగైనా నువ్వే సాయం చేయాలి అని ఫిష్ మ్యాన్ ను అడిగారు. అతడు మునిగి చూస్తే తప్పించుకోవడానికి దారుంది, కానీ చాలా లోతుగా ఉంది, మీరు ఈదలేరు అని అంటున్నాడు. అప్పుడు ఆ ముసలావి ఏమనుకుందంటే, ఈ ఫిష్ మ్యాన్ అసలు సాయమే చేయలేదు, వీడి కోసం ఇంకెందుకు నేను అమ్మాయిలాగా ఉండాలి అని తన ముసలి రూపానికి వచ్చింది. ఇప్పుడు ముసలి రూపంలో చూడగానే అతని గుండె ఆగిపోయినంత పనైంది. ఒసే ముసల్దానా, నన్నే మోసం చేశావా, నిన్ను నమ్మాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఫిష్ మ్యాన్ ను చూస్తూ, ఏయ్యా, నీ ఫీలింగ్స్ ను తర్వాత చెప్పవయ్యా, మొదట నువ్వేం చేస్తావంటే ఈ నీటిని అంతటిని పీల్చేయి, అప్పుడు లోతు తక్కువ అవుతుంది, అప్పుడు ఈజీగా మేము ఇక్కడ నుంచి తప్పించుకుని పోవచ్చు అని ఐడియా ఇచ్చింది. సరే, ఈ ముసల్ది నన్ను మోసం చేసింది, నీ కోసమైనా చేస్తా అని అక్కడ ఉన్న నీటిని అంతా పీల్చాడు. అప్పుడు అతని పొట్ట పెద్ద వాటర్ ట్యాంకులా తయారైంది. హలో హలో, త్వరగా ఇక్కడ నుంచి తప్పించుకోండి, నా ముక్కులోంచి, నోట్లోంచి, ఇంకెక్కడెక్కడి నుంచో వాటర్ బయటకు వస్తోంది, ఆ లోపే తప్పించుకోండి అని అరుస్తున్నాడు. సరే, మరి నువ్వు రావా అని అంటే, నేను ఎలాగూ రాలేను, కనీసం మీరైనా తప్పించుకోండి అంటున్నాడు. అతడు చాలా సెంటిమెంట్ గా మాట్లాడుతున్నాడు. అప్పుడు వాళ్ళు అతన్ని చాలా బాధగా చూస్తున్నారు. అప్పుడు ఆ ముసల్ది అతని దగ్గరకు వచ్చి, నీ మంచి మనసుకు ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది, నువ్వేం ఫీల్ కాకు అంది. ఇక వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నారు. కాసేపు అయ్యాక బార్బరా అక్కడికి వచ్చింది. ఫిష్ మ్యాన్ ని చూస్తూ, రేయ్, వాళ్ళు ఎక్కడికి తప్పించుకున్నారా అని అడిగింది. అప్పుడు తన కడుపులో ఉన్న నీటిని అంతా బార్బరా ముఖంపై పోసాడు ఈ ఫిష్ మ్యాన్. నా పైనే నీళ్లు పోస్తావురా అని తన మంత్రదండం తీసి ఆ ఫిష్ మ్యాన్ ను రాయిగా చేసింది. అతడు రాయిగా మారిపోయాడు. కానీ రాయిగా మారడానికి ముందే అతని పొట్ట
తోటలో ఉన్న నీటినంతా ఆమెపై ఉమ్మేశాడు. అప్పుడు ఆ మంత్రగత్తె నీటితో పాటు ఎగుసుకుంటూ బయటకు వచ్చింది. ఆ తర్వాత హీరో టీం ను చూపించారు. వాళ్ళు గుహలోంచి ఈజీగానే ఆ నదిని దాటారు. ఇక వీళ్ళు వెళ్లే క్రమంలోనే హీరో ఆ మాయా కత్తిని ఉపయోగించి తన ప్రపంచానికి ఎలా వెళ్ళాలి అని హీరో కసిని అడిగి తెలుసుకుంటున్నాడు. ఇక రాత్రిపూట ఒక గుహ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు హీరో ఊరికే ఉండకుండా హీరోయిన్ ను చూస్తూ, ఏమా నువ్వు కప్పవు కదా, మరి భోజనం ఎలా తింటావు అని అడిగాడు. నాలుకతో లాగి లాగి తింటావా అని ఆమెను ఆట పట్టిస్తున్నాడు. అప్పుడు ఆమెకు బాధగా అనిపించింది. అందువల్ల వేరే చోటుకు వెళ్ళింది. అయ్యయ్యో పరాచకాలాడితే కోపగించుకుందే, మళ్ళీ ఆమెను నేనే బతిమిలాడాలి కదా అని ఆమె దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఒక కప్పను చూశాడు. హీరోయినే కప్పగా మారిందని అనుకున్నాడు. అందువల్ల ఆ కప్పను చూసి బతిమిలాడుతున్నాడు. అతడు ప్రేమగా డైలాగులు చెప్తుంటే అతని వెనకే హీరోయిన్ ఉంది. అతని మాటలను విని నవ్వుతోంది. ఎలాగోలా చేసి అతని మాటలకు హీరోయిన్ ఇంప్రెస్ అయింది. సరే ఆమె నవ్వింది. ఇప్పుడైనా ఊరికే ఉండొచ్చు కదా, సారీ అక్కడ ఒక కప్ప ఉంది, అది నువ్వే అనుకుని ఏదేదో మాట్లాడాను, నువ్వు కప్పవు కాదు కదా అని మళ్ళీ ఆమెను ఆట పట్టించాడు. ఈసారి ఆమె చాలా హట్ అయింది. అందువల్ల ఏడుస్తోంది కూడా. అరే ఏంట్రా ఈ పరీక్ష, ఇన్నిసార్లు పరీక్షలు నాకే ఎదురవుతున్నాయే, ఇప్పుడు ఆమెను ఎలా ఓదార్చాలా అని అనుకున్నాడు. అతడు ఒక గుండు సూది లాంటి దాన్ని లాకెట్ లాగా చేసుకుని మెడలో వేసుకుంటాడు కదా, దాన్ని తీసి ఆమె మెడలో వేశాడు. ఇది నాకు చాలా స్పెషల్, ఇకపై ఇది నీదే, కానీ భద్రంగా చూసుకో అన్నాడు. ఆ దెబ్బకు ఆమె ఏడుపంతా పోయింది. ఇక ఇంతకు ముందు వచ్చేటప్పుడు కసితో హీరో మాట్లాడాడు కదా, అప్పుడు అతడు ఏం చెప్పాడంటే, ఇదిగో చూడయ్యా, ఇలియా యొక్క నిజమైన వారసుడు మాత్రమే ఆ కత్తిని చేతితో తాకాలి. ఒకవేళ అతని వారసుడు కాకుండా ఇంకెవరైనా దాన్ని పట్టుకున్నారనుకో, వాళ్ళు అక్కడే భస్మం అవుతారు అని చెప్పాడు. ఇప్పుడు అది గుర్తుకు వచ్చి హీరోయిన్ తో ఏమంటున్నాడంటే, ఒకవేళ నేను అతని యొక్క నిజమైన వారసుని కాకపోతే చనిపోతాను, ఒకవేళ నేను చనిపోయినా కూడా నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నా మనసులో ఉంటాయి అని అన్నాడు. ఆ దెబ్బకు హీరోయిన్ పడిపోయింది. మరుసటి రోజు తెల్లారింది. రాత్రి డైలాగుల మీద డైలాగులు మాట్లాడాడు కదా, కానీ తెల్లారగానే గురుడు ఎవరికీ చెప్పకుండా చెయ్యకుండా ఎస్కేప్ కావాలని చూస్తున్నాడు. అతడు లేచి వెళ్తున్నాడనేది హీరోయిన్ గమనించింది. కానీ ఆ లోపలే బార్బరా మనుషులు వచ్చేశారు. హీరోను బాగా కొట్టారు. కసి కూడా ఫైట్ చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ బార్బరా తన శక్తిని ఉపయోగించి కసిని కట్టేసింది. హీరోయిన్ ఫైట్ చేయబోతున్న క్రమంలో ఆమె జారి కింద పడ్డది. ఇక అంతే, ఆమె చనిపోయిందిలే అని బార్బరా ఊరుకుంది. ఆ తర్వాత ఈ ముసల్దాన్ వైపు చూసింది. నాకు వీళ్లకు సంబంధమే లేదన్నట్లు ఆ ముసల్ది ప్రవర్తిస్తోంది, నన్నే మోసం చేయాలని చూస్తావే అని ఆమెను బార్బరా పట్టుకుంది. ఇక వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న క్రమంలో హీరో ఆ లోయ వైపు తిరిగి చూశాడు. ఇంతకు ముందు హీరోయిన్ కు హీరో $1 ఇచ్చాడే, ఆ డాలర్ కిందకు వేలాడుతోంది. దాన్ని హీరోయిన్ కప్పగా మారి పట్టుకుని వేలాడుతోంది. అది చూసి హీరో సంతోషపడ్డాడు. ఆ తర్వాత ఆ మంత్రగత్తె తీసుకెళ్తుంటే వెళ్తున్నాడు. కసికి ఆ మాయా కత్తి ఎక్కడ ఉందో తెలుసు కదా, అందువల్ల అతడు చెప్పే దారి గుండా వీళ్ళు వెళ్తున్నారు. అప్పుడు ఒక కొండ యొక్క అగ్రభాగానికి వెళ్లారు. అక్కడ చూస్తే వేల సంఖ్యలో కత్తులు ఉన్నాయి. ఇన్ని కత్తుల్లో ఏది మాయా కత్తి అనేది హీరోనే కనిపెట్టాలి. రేయ్ వెళ్ళరా అని చెప్పి హీరోను పంపించారు. అప్పుడు హీరో ఒక్కో కత్తిని తీస్తున్నాడు. అప్పుడు హీరోకు చాలా భయం వేస్తోంది. ఎందుకంటే ఇతడు గాని నిజమైన వారసుడు కాకపోతే ఆ కత్తిని ముట్టుకోగానే చచ్చిపోతాడు. అందువల్ల భయపడుతూనే ఒక్కో కత్తిని పట్టుకుంటున్నాడు. ఆ తర్వాత మాయా కత్తి ఇదే అని ఒక కత్తిని లేపాడు. అది తుప్పు పట్టినట్లు ఉంది. ఆ కత్తిని లేపగానే అది వంగిపోయింది, కింద పడింది. ఇదంతా చూసిన మంత్రగత్తె, రేయ్ నన్నే మోసం చేయాలని చూస్తావా, మర్యాదగా నిజమైన కత్తిని వెతకరా అని తన శక్తిని ఉపయోగించింది. హీరోను బెదిరిస్తూ వెతికిస్తోంది. అప్పుడు హీరో కోపంతో నన్నే అటాక్ చేస్తావే అని ఒక కర్రను పట్టుకుని లేపాడు. చూస్తే అదే వీళ్ళు వెతుక్కుంటూ వచ్చిన మాయా కత్తి. ఆ కత్తిని తీయగానే అదే టైంలో ఆ మంత్రగత్తె తన శక్తితో అటాక్ చేస్తోంది కదా, ఆ మెరుపులను చూస్తూ నన్ను అటాక్ చేస్తావే అని ఆ కత్తితో కొడుతున్నాడు. ఆ కత్తిలోంచి వచ్చిన శక్తి వల్ల ఆ మంత్రగత్తె ఎగిరి ఎక్కడో పడింది. ఆ తర్వాత ఆ ముసలామే కసి యొక్క చేతులకు ఉన్న కట్టను హీరో విప్పాడు. కత్తిని తీసుకెళ్లి కసికిచ్చాడు. అప్పుడు కాసేపట్లోనే అక్కడికి ఆ దేశం యొక్క రాజు వచ్చాడు. యాక్చువల్ గా ఇతడు మొదటి నుంచి మంచివాడిలాగా మాట్లాడాడు కదా, కానీ నిజంగా చెప్పాలంటే ఇతడు మంచోడు కాదు. కసి కూడా మంచివాడు కాదు. ఎందుకంటే కసికి తన యొక్క క్రిస్టల్ అవసరం, ఎందుకంటే అతని ప్రాణం అందులోనే ఉంది. మరి ఈ రాజుకేమో ఈ మంత్రపు కత్తి కావాలి, కసి ఏమో ఈ మాయా కత్తి ఇవ్వాలి, ఆ రాజేమో క్రిస్టల్ ను ఇతనికి ఇవ్వాలి. వీరిద్దరి మధ్య ఉన్న ఒప్పందం అది.
డీల్ ప్రకారం కసి ఆ కత్తిని రాజుకిచ్చాడు. అప్పుడు ఆ రాజు కూడా కసికి క్రిస్టల్ ఇచ్చాడు. అప్పుడు ఈ కసి సంతోషంగా ఆ క్రిస్టల్ ను తీసి చేతిలో పెట్టుకుని చూస్తున్నాడు. చూస్తే అది అసలు ఒరిజినల్ క్రిస్టలే కాదు, తప్పుడు క్రిస్టల్ ఇచ్చి ఈ కసిని మోసం చేశాడు. ఇక్కడ జరుగుతున్నదంతా కూడా ఒక చోట కప్పలాగా ఉండి హీరోయిన్ అంతా చూస్తోంది. కరెక్ట్ టైంలో ఆమె ఎగురుకుంటూ వచ్చి ఆ రాజును కిందకు తోసేసింది. అప్పుడు హీరో అక్కడున్న వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడు. ఇక ఇతడు ఫైట్ చేసి అందరినీ కాపాడుతాడని అనుకుంటే కింద పడిన కత్తిని తీసి పోర్టల్ రెడీ చేశాడు. ఆ పోర్టల్ ద్వారా ఇతడు మళ్ళీ భూమికి వచ్చాడు. ఆ పోర్టల్ క్లోజ్ కావడానికి ముందే హీరోయిన్ తన మెడలో ఉన్న డాలర్ తీసి నువ్వు ఒక మోసగాడివి అని అందులోకి విసిరింది. ఆ డాలర్ మళ్ళీ హీరో దగ్గరకు వచ్చింది. ఇతడు భయపడి భూమికి వచ్చినా కూడా ఇతని మనసంతా హీరోయిన్ గురించి ఆలోచిస్తోంది. అందువల్ల ఆమె ఫోటోలను చూస్తూ ఫీల్ అవుతున్నాడు. అప్పుడు అతనికి ఒక కాల్ వచ్చింది. ఈ రోజే మీ షో యొక్క ఫైనల్ ఉందని చెప్పారు. ఇప్పుడు హీరో ఇకపై నేను ఇక్కడ ఉండలేను, మళ్ళీ వెళ్లి హీరోయిన్ ను కాపాడాలని అనుకున్నాడు. ఇక లోపలికి వెళ్తే బెల్గోరికి వెళ్తానని అనుకున్నాడు. కానీ చూస్తే అతడు నీటిలో పడ్డాడు. అప్పుడు పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఏంట్రా షో చేయమంటే నీటిలో దూకి రచ్చరచ్చ చేస్తావా అంటున్నారు. ఇక జైల్లో కూర్చుని ఇదేం జీవితం రా అనుకుంటున్నాడు హీరో. హీరో కొత్త లోకంలోకి వెళ్ళగానే విజార్డ్ అనే అతన్ని చూశాడు కదా. అప్పుడు అతడు ఆ లోకంలో మాయమయ్యి ఇప్పుడు భూలోకంలో ఉన్నాడు. ఇతడు కొంచెం డిఫరెంట్ గా ఉంటాడు కదా, అందువల్ల అనుమానాస్పదంగా ఉన్నాడని చెప్పి జైల్లో వేశారు. అది కూడా హీరో ఉన్న సెల్ లోనే హీరో పక్కనే కూర్చుని ఉన్నాడు. ఏంటయ్యా నువ్వు ఇక్కడే ఉన్నావా, ప్లీజ్ ప్లీజ్ ఎలాగైనా చేసి నన్ను మళ్ళీ ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లవయ్యా అని బతిమలాడుతున్నాడు హీరో. రేయ్ అది నేను చేయాలంటే ఆ మంత్రదండం కావాలరా, కానీ నా మంత్రదండాన్ని పోలీసులు తీసుకున్నారు అని అంటున్నాడు. ఎలాగైనా చేసి ఆ మంత్రదండం తీసివు అనగానే అప్పుడు హీరో ఆ పోలీసుని పిలిచి సార్ నేను మ్యాజిక్ బాగా చేస్తాను, ఆ మంత్రదండం గాని ఇవ్వండి, నేను మిమ్మల్ని ఎస్ఐ నుంచి సిఐ చేస్తా అంటున్నాడు. అతడు కూడా నమ్మి ఆ మంత్రదండం ఇచ్చాడు. అప్పుడు ఆ మంత్రదండంతో ఒక పోర్టల్ తయారు చేశాడు. ఇదిగో వెళ్లే ముందు ఈ పొడి తీసుకో, నీకెందుకైనా ఉపయోగపడుతుందని ఇచ్చాడు. హీరో ఇప్పుడు మళ్ళీ ఆ లోకానికి వెళ్ళాడు. హీరో వెళ్లిన సమయంలో ఆ రాజు ఈ ముగ్గురిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక అక్కడికి వెళ్లిన హీరో ఈ విలన్లను ఎదుర్కోవాలి కదా, అందువల్ల 3 తలల డ్రాగన్ ఉంటుంది. దానిపై ఆ విజార్డ్ ఇచ్చిన ఆ పొడిని పోశాడు. ఆ డ్రాగన్ శబ్దం విని అక్కడికి కాపలాదారులు వచ్చి హీరోను పట్టుకుని తీసుకెళ్తున్నారు. హీరో పోసిన ఆ పొడి నీటిలో పడింది. ఆ నీటిని డ్రాగన్ తాగింది. ఇంకోవైపు ఆ విలన్ అమరత్వం పొందడం కోసం ఒక కార్యక్రమం ఉంటుంది, దాన్ని చేస్తున్నాడు. అప్పుడు సూర్యుడు చంద్రుడు ఒకే కక్షలోకి వస్తున్నారు. ఇప్పుడు ఈ విలన్ కత్తి తీసి ఒక చేతిలో పట్టుకున్నాడు, ఇంకో చేతిలో క్రిస్టల్ పట్టుకున్నాడు. కంటిన్యూగా ఆ పూజా కార్యక్రమం చేస్తున్నాడు. అదే టైంలో హీరో వచ్చేటప్పుడు గన్ తీసుకొచ్చాడు. ఆ గన్ను చూసి అంతా భయపడుతున్నారు, కానీ విలన్ మాత్రం భయపడట్లేదు. కంటిన్యూగా తాను చేసే మంత్రాన్ని జపిస్తున్నాడు. అప్పుడు హీరోను ఒకడు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అనుకోకుండా హీరో షూట్ చేశాడు. ఆ బుల్లెట్ విలన్ యొక్క శరీరంలోకి దూసుకెళ్లింది. ఇక విలన్ చనిపోయాడు. ఇంతటితో సమస్య తీరిపోయిందిరా అని అనుకుంటున్న క్రమంలో యాక్చువల్ గా విలన్ చనిపోలేదు, చనిపోవడానికి ముందే అమరత్వం పొందాడు. అప్పుడు హీరో గన్ తీసి అతన్ని కంటిన్యూగా కాల్స్తూనే ఉన్నాడు, కానీ అతనికి ఏమి కావట్లేదు. రే ఎంత కాల్చినా ఏం కావట్లేదేంట్రా, సరే ఇంకో ఆయుధం ఉంది, నేను పడుకున్న డ్రాగన్ ను లేపాను, అది వచ్చి నీ ఆట కట్టిస్తుంది అని హీరో అంటున్నాడు. అప్పుడు ఆ డ్రాగన్ అక్కడికి ఎగురుకుంటూ వచ్చింది. ఆ డ్రాగన్ పెద్దగా ఏదో చేస్తుందిరా అని అనుకుంటున్న క్రమంలో అది వచ్చి ఆ విలన్ ను ఢీ కొట్టింది. అక్కడికక్కడ కింద పడింది. ఆ డ్రాగన్ ను చూసి అంతా పకపక నవ్వుతున్నారు. అప్పుడు డ్రాగన్ కు చాలా కోపం వచ్చింది. అది చూడ్డానికే చిన్నది, కానీ మంటను వదిలింది. ఆ మంటలు చాలా పెద్దగా వచ్చాయి. ఆ డ్రాగన్ అక్కడ బీభత్సం సృష్టిస్తోంది. ఆ గ్యాప్ లో హీరో హీరోయిన్ యొక్క కట్లను విప్పాడు. కట్లు విప్పుతూనే నన్ను క్షమించు, నేను నిన్ను వదిలి వెళ్ళకూడదు అని అన్నాడు. అప్పుడు హీరోయిన్ కు కోపం వచ్చి అతని చెంపపై గట్టిగా ఒక్కటిచ్చింది. రేయ్ మొదట ఆ కత్తి నుంచి క్రిస్టల్ ను తీయాలి, ఆ తర్వాత క్రిస్టల్ ను నాశనం చేశామనుకో విలన్ పని అయిపోతుంది అని అంది. చెప్పి కోపంగా వెళ్లిపోతోంది. కానీ మళ్ళీ తిరిగొచ్చి నా కోసం వచ్చావా అన్నట్లు అతన్ని కిస్ చేసి వెళ్తోంది. అప్పుడు హీరో ఖుషి అయిపోయాడు. ఇక హీరో నేరుగా విలన్ దగ్గరికి వెళ్లి రేయ్ నువ్వు మగాడివైతే వీరుడు వైతే ఆ మాయా కత్తిని కింద పెట్టి సాధారణ కత్తితో నాతో ఫైట్ చేయరా అంటున్నాడు. అప్పుడు ఆ విలన్ ఆ కత్తిని కింద పెట్టి సాధారణ కత్తి తీసుకుని హీరోతో ఫైట్ చేయడానికి వస్తున్నాడు. ఆ గ్యాప్ లో హీరోయిన్ ఆ కత్తిని తీయడానికి వెళ్తోంది. ఇది చూసిన మంత్రగత్తె హీరోయిన్ ను అడ్డుకోవడానికి వచ్చింది. ఇక
ఇక వాళ్ళిద్దరూ హోరహౌరిగా ఫైట్ చేసుకుంటున్నారు. అప్పుడు ఆ మాయ కత్తిలో ఉన్న క్రిస్టల్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ విలన్ వచ్చి హీరోతో తలపడుతున్నాడు. అప్పుడు హీరోకు కొన్ని విజువల్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్ గా హీరో వాళ్ళ నాన్నే ఆ రాజ్యానికి రాజుగా ఉండేవాడు. రాజుగా అతడు కాదు, నేనే ఉండాలని చెప్పి ఈ విలన్ అతనిపై ఫైటింగ్ కు వెళ్ళాడు. యాక్చువల్ గా ఆ ఫైటింగ్ లో హీరో వాళ్ళ నాన్నే గెలిచాడు. కానీ హీరో వాళ్ళ నాన్న ఈ విలన్ ను మొత్తంగా చంపడానికి ముందు అక్కడికి మంత్రగత వచ్చింది. తన శక్తిని ఉపయోగించి హీరో వాళ్ళ నాన్నను శిలగా మార్చింది. ఇదంతా హీరోకు విజువల్ గా కనిపించగానే ఇప్పుడు అతడు చాలా బాధపడుతున్నాడు. ఇదే టైంలో విలన్ హీరోను చంపడానికి దగ్గరగా వస్తున్నాడు. ఇంకో వైపు ఆ మంత్రగత్తె ఆ క్రిస్టల్ ను తీసి అందరినీ రాళ్లుగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఇదంతా చూసి అక్కడికి వచ్చిన కసి ఆ క్రిస్టల్ ను ఒక్క వేటుతో ముక్కలు ముక్కలు చేశాడు. దాన్ని పగలగొట్టగానే కసి కూడా గాలిలో గాలిలాగా కలిసిపోయాడు. అతడే కాదు, ఈ విలన్ కూడా గాలిలో గాలిలాగా కలిసిపోయాడు. అప్పుడు ఆ మంత్రగత్తె అయ్యయ్యో ఈ ఆటలోకి నేను రానయ్యా బాబు అని చెప్పి గుడ్ల గూబగా మారి అక్కడి నుంచి ఎగిరిపోయింది. యాక్చువల్ గా హీరో వాళ్ళ నాన్న చనిపోలేదు కదా, శాపం వల్ల శిలగా మారాడు. ఇప్పుడు శాపం పోయినట్లయింది, అతడు మనిషిలాగా తిరిగొచ్చాడు. మళ్ళీ ఆ రాజ్యాన్ని ఇప్పుడు అతడే పాలిస్తున్నాడు. ఆ ఫిష్ మ్యాన్ కూడా చనిపోలేదు. ఇంతకు ముందు ఆ రాక్షసి అతన్ని శిలగా మార్చింది కదా, ఇప్పుడు శాపం పోవడంతో అతడు కూడా తిరిగి వచ్చాడు. ఇక ఫిష్ మ్యాన్ రాగానే ఆ ముసల్ది యాపిల్ తిన్నది, అమ్మాయిలాగా అతని పక్కన కూర్చుంది. ఇక ఫిష్ మ్యాన్ ఆమెతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇంకో వైపు హీరో భూమికి వచ్చాడు. ఇంతకు ముందు అనారోగ్యంతో ఒక అమ్మాయిని చూశాడే, ఆమె దగ్గరకు వచ్చాడు. ఇప్పటి వరకు నేను మ్యాజిక్ ఏది కూడా కరెక్ట్ గా చేయలేదు, కరెక్ట్ గా చేసి నీ ప్రాణాలైనా కాపాడుతాను అని ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు. కోమాలో ఉన్న ఆ అమ్మాయికి ఆ ముసల్ది ఉంటుందే, ఆమె ఇచ్చిన మంత్రపు నీళ్లను ఆ అమ్మాయి నోట్లో పోసాడు. ఆ నీళ్లు తాకగానే ఆ అమ్మాయి కోమాలోంచి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి ప్రాణాలను హీరో కాపాడాడు. హీరో మళ్ళీ భూమి నుంచేని బెల్గోరియా దేశానికి వచ్చాడు. హీరోయిన్ తో కలిసి ఉంటున్నాడు. ఆ కోడి ఇల్లు కూడా ఇంకా బాగానే ఉంది. హీరో హీరోయిన్ అందులో జాలీగా విహరిస్తుంటారు. ఇంతకు ముందు చాలా మంది గొప్ప గొప్ప సైనికులను ఆ రాక్షసి రాళ్లుగా మార్చి సముద్రంలో పడేసింది కదా, వాళ్ళకిప్పుడు ప్రాణాలు వచ్చాయి. వాళ్ళు మళ్ళీ ఆ దేశాన్ని రక్షించడానికి సముద్రం నుంచి బయటకు వచ్చారు. ఇంతకీ ఈ మంత్రగత్తె బార్బరా ఎక్కడికి వెళ్ళిందిరా అని చూస్తే ఆమె భూమిపైకి వచ్చింది. ఇంతకీ ఎక్కడికి వచ్చిందిరా అంటే హీరో ఇంట్లో అతని పని మనిషిగా ఒక ఆమె ఉంటుందే, ఆమె దగ్గరకు వెళ్లి అమ్మ వెళ్ళిన పని కంప్లీట్ కాలేదు అని శోకంగా లోపలికి వెళ్తోంది. ఆ పని మనిషే ఈ మంత్రగత్తె బార్బరే యొక్క తల్లిలా ఉంది. ఆ తర్వాత స్టోరీ ఏంటనేది నెక్స్ట్ పార్ట్ లో ఉంటుంది. ది లాస్ట్ వారియర్ యొక్క పార్ట్ 2 చూద్దాం. సినిమా స్టార్టింగ్ లో హీరోను చూపించారు. హీరో ఇప్పుడు హీరోయిన్ తో కలిసి ఈ మాయా ప్రపంచంలోనే ఉంటున్నాడు. ఇప్పుడు హీరో వాళ్ళ నాన్నే ఈ రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఇప్పుడు హీరోనే రాకుమారుడు. కొన్ని రోజుల్లో ఈ రాజ్యాన్ని హీరోనే పాలించాలి. అందువల్ల ప్రజల గురించి పాలన గురించి తెలుసుకోవాలని ఊరంతా తిరుగుతుంటాడు. ఇప్పుడు ఉదయమే సైనిక దళపతి సైనికులతో కలిసి ఊర్లో సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఒక అతన్ని చూపించారే, ఇతడే ఫాల్కన్. ఈ రాజ్యపు సైనికాధ్యక్షుడు ఇతడే. ప్రస్తుతం ఆ రాజ్యానికి ఏమీ కాకుండా చూసుకునేది ఇతడే. వాళ్ళు వెళ్తున్న క్రమంలో అడవిలో నుంచి ఒక అతడు పరిగెత్తుకుంటూ వచ్చి, దళపతి పెద్ద ఆపద, ఊర్లో ఉండే మేకలు గొర్రెలు కోళ్లు ఏవీ కనిపించట్లేదు, ప్రజలంతా ఒక రాక్షసుని చూసి భయపడిపోతున్నారు, వాడు అటువైపే ఉన్నాడు, దయచేసి అటు వెళ్లి వాణ్ణి పట్టుకోండి అంటున్నాడు. హీరో కూడా వెళ్తున్న క్రమంలో ఆ రాక్షసుడు హీరోతోనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది. హీరోతో ఏమంటున్నాడంటే, రే పిల్లోడా, నువ్వు నన్ను చూడాలని అనుకుంటున్నావా, నన్ను వెతుక్కుంటూనే అడవిలోకి వచ్చావు కదా అన్నాడు. వెంటనే హీరో మాట మార్చేశాడు. ఛ నేను ఊరికే అలా వెళ్తున్నాను, ఇంట్లో ఊరికే ఉన్న నన్ను ఈ దళపతి అనవసరంగా బయటకు తీసుకొచ్చాడు, రాక్షసుని పట్టుకోవాలని బలవంతంగా తీసుకొచ్చాడు, ఇదంతా నాకేం తెలియదు, నేను వెళ్లిపోతున్నా అని అంటున్న క్రమంలో దళపతి వచ్చాడు. ఏయ్యా ఎక్కడికి వెళ్తున్నావు, ఈ రాజ్యం యొక్క యువరాజు నువ్వే కదా, అందువల్ల ఇప్పుడే వెళ్లి ఆ రాక్షసుని పట్టుకోపో అన్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు దళపతితో వెకిలిగా మాట్లాడుతున్నాడు. నాతోనే ఇంత దారుణంగా మాట్లాడుతావురా అని దళపతి సైనికులను చూస్తూ బాణాలు వేయరా అన్నాడు. అప్పుడు బాణాలు వేశారు. అవి వెళ్లి ఆ రాక్షసుని శరీరానికి గుచ్చుకుంటున్నాయని అనిపిస్తుంటుంది. కానీ యాక్చువల్ గా అతనికి శరీరమే లేదు, ఒక్క తల మాత్రమే ఉంది. అతని పేరు కాలబక్. తల ఉన్నంత మాత్రాన ఇతడు తక్కువేం కాదు. ఈ తల రాక్షసుడు ఎగిరెగిరి కొడుతున్నాడు, ఫుట్బాల్ లాగా ఒక్కొక్కరితో ఆడుకుంటున్నాడు. హీరో ఇంకా పిరికి వాళ్ళలాగే ఉన్నాడు. ఈ గొడవకు నాకు ఏం సంబంధం లేదురా బాబోయ్ అన్నట్లు ఒక చెట్టు వెనక్కి వెళ్లి దాక్కున్నాడు. సైనికులను దళపతిని మస్తుగా
ఫుల్లుగా కొట్టాడు. ఒకానొక సమయంలో డాలుతో ఆ తల రాక్షసుని దళపతి పట్టుకున్నాడు, భూమికి ఆనించాడు. సైనికులతో ఏమంటున్నాడంటే, నెమ్మదిగా నేను ఈ డాలును తీస్తాను, మీరు కత్తితో పొడి చేయండి అన్నాడు. డాలు తీసి చూస్తే అక్కడ తల రాక్షసుడు లేడు. అక్కడ చూస్తే పెద్ద రంధ్రమే పడింది. ఆ రంధ్రం గుండా ఎస్కేప్ అయ్యి చెట్టు తొర్రలోంచి బయటకు వచ్చాడు. వీడేంట్రా ఇంత బీభత్సం సృష్టిస్తున్నాడు అని సైనికులు అతన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాడు. కానీ ఆ తల రాక్షసుడు ఇప్పుడు కవచం తగిలించుకున్నాడు. తనను పట్టుకోవడానికి వచ్చే వారికి చుక్కలు చూపిస్తున్నాడు. ఎదురుగా వచ్చే వారిని కొట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అప్పుడు చివరగా ఆ దళపతి చేతిలో ఉన్న కర్రతో ఒక్కటేశాడు. అప్పుడు ఆ తల రాక్షసునికి ఉన్న కవచం విరిగిపోయింది. అతడు పైనుంచి కింద పడేటప్పుడు దళపతి సంచిలో పట్టుకున్నాడు. సీన్ కట్ చేసి గ్రామంలో ఉన్న ఒక మార్కెట్ ను చూపించారు. ఆ మార్కెట్ లో ఒక అమ్మాయి బాగా తిరుగుతోంది. ఆమె చాలా ఆకలిగా ఉంది. తనకంటూ ఎవరూ లేరు. ఆకలి తట్టుకోలేక ఒక ఆమె ఆపిల్స్ అమ్ముతుంటే అందులోంచి ఒకటి తీసుకుని పారిపోతోంది. ఈ అమ్మాయి ఆపిల్ ని దొంగలించడం ఆమె కూడా గమనించింది. ఆ అమ్మాయి భయపడిపోయి ఆ ఊర్లో ఉన్న పాడుబడిన ఇంటికి వెళ్ళింది. ఆ స్థలం చూడ్డానికే చాలా భయంగా ఉంది. ఆ అమ్మాయి అక్కడికి వెళ్తుంటే డిఫరెంట్ పువ్వు ఒకటి కనిపించింది. దాన్ని తెంపుదామని వెళ్తుంటే దానికున్న ముళ్ళు గుచ్చుకుంది. అదే టైంలో మార్కెట్ లో చూసిన ఆ లేడీ ఈ అమ్మాయిని ఫాలో అవుతూ వచ్చింది. ఎవరమ్మా నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు, మొదట ఇక్కడ నుంచి వెళ్దాం రా అని అంది. ఈ లేడీ కూడా ఆ పువ్వును చూసింది. తెంపడానికి ఆమె కూడా ట్రై చేసింది. అప్పుడు టక్కున ఆమెను అటాక్ చేసేలా వచ్చింది. ఆ లేడీ కూడా భయపడిపోయింది. ఇకపై మనం ఇక్కడ ఉండొద్దు అని ఆ పాపను తీసుకుని వెళ్తోంది. సీన్ కట్ చేసి హీరోను చూపించారు. యాక్చువల్ గా ఇతడు ఈ వింత ప్రపంచంలోనే ఉన్నాడు. కానీ ఇతని ఇంట్లో ఉండే థింగ్స్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. ఫ్యాను, కుక్కరు, ఏసీ, ఫ్రిడ్జ్, ఇలా ఆధునిక ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి. హీరో హీరోయిన్ ఇంకా లవ్ చేసుకుంటూనే ఉన్నారు. కాకపోతే పెళ్లి కాకముందే ఒకే ఇంట్లో ఉంటున్నారు. అప్పుడు హీరోయిన్ చాలా ప్రేమగా ఒక బన్ను తీసుకొచ్చి అతనికి ఇచ్చింది. కానీ దాన్ని తీసుకెళ్లి అతడు మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టాడు. అదే టైంలో సడన్ గా ఎలక్ట్రిసిటీ మొత్తం కట్ అయింది. అదేంటంటే ఈ ఊర్లో ఉండే వాళ్ళకి జనరేటర్ ఏంటనేది తెలియదు కదా, అది ఒక రాక్షసి అని చెప్పి దానికి బాణాలు వేశారు. సీన్ కట్ చేసి మార్కెట్ లో ఉన్న ఆ లేడీని చూపించారు. ఈ చిన్న పాపను దత్తత తీసుకుని పెంచుకుందాం అనుకుంది. ఇంటికి తీసుకొచ్చాక, పాప నీకు ఆకలిగా ఉందా, ఏమైనా తింటావా అని అంటుంటే అప్పుడే ఆ అమ్మాయి మైకంలో పడిపోయింది. అయ్యయ్యో ఈ పాపకు ఏమైందే అని ఆమె చెక్ చేస్తోంది. అప్పుడు ఆమె శరీరాన్ని చూస్తే నరాలు నల్లగా కనిపిస్తున్నాయి. సరే ఈ అమ్మాయికి ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందేమో అనుకుంది. కానీ అచ్చం అలాగే ఈమెకు కూడా కనిపిస్తోంది. సీన్ కట్ చేస్తే హీరో మోడర్న్ వరల్డ్ కు వచ్చాడు. ఇక్కడ చాలా జాలీగా గడుపుతున్నాడు. ఒక సూపర్ మార్కెట్ కు వెళ్ళాడు. తనకు కావాల్సిన వస్తువులన్నీ కొన్నాడు. ఇప్పుడు సైనికులు జనరేటర్ ను విరగొట్టారు కదా, కొత్త జనరేటర్ ను కొన్నాడు. సీన్ కట్ చేసి బెల్గోరీలో ఆ ముసలామెను చూపించారు. ఏవో మూలికలతో డిఫరెంట్ స్పెల్ ను రెడీ చేస్తోంది. ఈ బామ్మ దగ్గరే ఆ కోడి ఇల్లు కూడా ఉంది. అప్పుడు మార్కెట్ లో ఉండే ఆ లేడీ ఆ పాపను తీసుకుని ఇక్కడికి వచ్చింది. బామ్మ ఈ పాపకు ఏదో ఇన్ఫెక్షన్ అయినట్లుంది, ఏదైనా మందుంటే ఇవ్వవా అని అడిగింది. అప్పుడు ఆ బామ్మ పాప దగ్గరకు వచ్చి బాగా వాసన చూసింది. ఆ తర్వాత కొంచెం జుట్టును కట్ చేసింది. ఆ జుట్టును తీసుకెళ్లి మంటల్లో వేసింది. అప్పుడు నల్లని పొగ వస్తోంది. అది చూడగానే ఈ ముసలిదాని ఫేసే మారిపోయింది. ఇదిగో చూడమ్మా, ఆ పాప శరీరంలో అతీత శక్తి ఉంది, ఆ పాపను చంపాయి, అప్పుడే ఆమెను నువ్వు కాపాడగలవు అని ముసలిది చెప్పింది. అప్పుడు ఆ లేడీకి కోపం వచ్చి నీ సాయమే వద్దురా నాయన అని అక్కడ నుంచి వెళ్లిపోయింది. సీన్ కట్ చేస్తే హీరో దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చాడు. ఈ దేశంలో సోల్జర్స్ మధ్య పోటీ జరగబోతోంది. ఆ పోటీలో నువ్వు పాల్గొనట్లేదా అని హీరోని అడిగాడు. నాన్న నేనెలా పాల్గొంటాను, వాళ్లతో తలపడేంత బలం నాకెక్కడిది అంటున్నాడు. రేయ్ ముందు పోటీలో పాల్గొనరా, ఆ తర్వాత నీకు అవసరమైన బలం, ధైర్యం అవే వస్తాయి అంటున్నాడు. నువ్వు నా కొడుకురా, నీకు సాధారణంగానే ఫైట్ చేసే ఆ శక్తి ఉంటుంది అంటున్నాడు. నాకు అలా అనిపించట్లేదు నాన్న, ఒకవేళ నాకు అమ్మ స్వభావం వచ్చిందేమో అంటున్నాడు. ఫైటింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడికి దళపతి వచ్చాడు. ఇంతకు ముందు పాటలో హీరో ఒక రాక్షస లేడీని పాట పాడి లవ్ లో పడేశాడు కదా, ఆ లేడీ మాన్స్టర్ ను బంధించి అతడు తీసుకొచ్చాడు. ఇప్పుడు అతని బిల్డప్ ను ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. అతని ధైర్యాన్ని చూసి ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలంతా అతన్ని ప్రేమగా చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సైట్ కొడుతున్నారు. హీరోయిన్ కూడా అతన్ని కళ్ళప్పగించి చూస్తోంది. ఇతడు ఒక మహావీరుడు అన్నట్లు చూస్తోంది. కానీ ఆ లేడీ మాన్స్టర్ హీరోను చూస్తూ సైట్ కొడుతోంది. ఎందుకంటే ఇంతకు ముందు పాటలో అతడు పాడిన పాట ఆమెకు బాగా నచ్చింది. ఇప్పుడు ఆ దళపతి మాన్స్టర్ ను చూస్తూ చాలా హీనంగా మాట్లాడుతున్నాడు. కానీ ఒక అమ్మాయి
అమ్మాయి కదా, ఒక అమ్మాయిని అలా మాట్లాడకూడదు అని హీరో ముందుకు వచ్చి చెప్తున్నాడు. నేను అలాగే మాట్లాడతా అని దళపతి అంటుంటే అప్పుడు ఆ మాస్టర్ తన దగ్గర ఉన్న గంటె తీసుకుని ఒక్కటేసింది. ఆ దళపతి కింద పడిపోగానే అంతా అతన్ని చూస్తూ పకపక నవ్వారు. సీన్ కట్ చేసి లేడీని ఆ చిన్న పాపను చూపించారు. వాళ్ళిద్దరికి ఒంట్లో బాగాలేదు. అప్పుడు సడన్ గా వారిని ఎవరో పిలుస్తున్నట్లు శబ్దం వచ్చింది. వాళ్ళు ముందుకు వెళ్లి చూస్తే ఒక క్రూరమైన డీమన్ వారు ముందుకు వచ్చి మాట్లాడుతోంది. వచ్చారా, మీకోసమే నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరు నాకు సంబంధించిన వారు అని చెప్పి వేర్లతో చుట్టేస్తోంది. ఏయ్, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని వాళ్ళు అడుగుతుంటే నా పేరు రొగలేబ్ అని చెప్పింది. సీన్ కట్ చేస్తే పోటీ ప్రారంభమైంది. అక్కడికి వచ్చిన సోల్జర్స్ వారి వారి ప్రతిభలను ప్రదర్శిస్తున్నారు. మధ్యలో ఒక కర్రను వేలాడదీశారు. ఆ కర్రపై నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు వేరే ఆ చిన్న డ్రాగన్ మంటలను కక్కుతుంటుంది. దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు కొందరు కింద బురదలో పడుతుంటారు. ఇది దాటిన తర్వాత అడ్డుగా గోడ లాంటిది ఉంటుంది. కర్రలతో ఆ గోడ లాంటిది కట్టారు. ఒకడు దాన్ని దాటుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత ఈ మాస్టర్ ను గట్టిగా లాగి ఒక కర్రకు కట్టాలి. అలా కట్టేశారంటే వాళ్ళే విన్నర్. అతడు అక్కడికి వెళ్లి కర్రకు తాడును కట్టాలని చూశాడు. కానీ ఆ రాక్షసి చేతిలో గరిట ఉంది కదా, దాంతో ఒక్కటిచ్చింది. అతడు ఎగిరి ఎక్కడో పడ్డాడు. ఆ పోటీలో అంతా ఓడిపోయారు. చివరగా దళపతి వచ్చాడు. ఫస్ట్ బ్యాలెన్స్ చేసి ఆ కర్రను దాటాడు. ఆ తర్వాత ఆ కర్రల గోడ లాంటి నిర్మాణాన్ని కూడా దాటడానికి ప్రయత్నించాడు. కానీ స్లిప్ అయి కింద పడిపోతున్నాడు. కానీ కింద పడడానికి ముందే ఆ కర్రలను గుద్దితే అక్కడ రంధ్రం పడింది. ఆ రంధ్రంలో చేయి పెట్టి నెమ్మదిగా పైకెక్కుతున్నాడు. చివరగా మాస్టర్ లేడీ దగ్గరకు వచ్చాడు. ఇక ఆమెను లేపలేడని అంతా అనుకున్నారు. కానీ ఈజీగానే ఆమెను లేపేశాడు. ఇతడు పెద్ద బలశాలే. ఇక ఆమెను లేపి కర్రకు కట్టాడు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాడు. వీళ్ళు అడవిలోంచి తల రాక్షసుని తీసుకొచ్చారే, అతన్ని ఒక చోట బంధించారు. ఇప్పుడు అతన్ని కూడా ఓడించాలి. ఇక ఈ దళపతి లోపలికి వెళ్లి గొల్లెం పెట్టగానే ఆ రాక్షసుడు ఎగిరెగిరి కొడుతున్నాడు. తలపై గుద్ది గుద్ది దళపతిని కింద పడేసింది. చూసావారా, నిన్ను నేను ఎంత ఈజీగా ఓడించాను అని చెప్పి అతని శరీరం పైనే డాన్స్ చేస్తోంది. కానీ అతడు కింద పడినట్లు నటించాడు. కరెక్ట్ గా ఆ తల రాక్షసుని పట్టుకుని అక్కడున్న రాడ్ల మధ్యలో ఇరికించాడు. ఈ పోటీలో అతడే విన్ అయ్యాడు. ఊరికనే ఇతడు ఎగిరెగిరి పడతాడు. ఇప్పుడు వేరే పోటీలో గెలిచాడు. ఇక ఊరికే ఉంటాడా? హీరోను చూస్తూ సవాల్ విసిరాడు. ఇవాన్, నువ్వు ఈ రాజ్యానికి కాబోయే రాజువు కదా, ఈ దేశాన్ని కాపాడే బాధ్యత నీ భుజస్కంధాలపై కూడా ఉంది. వీలైతే ఈ పోటీలో పాల్గొని నన్ను ఓడించావయ్యా అని పిలిచాడు. పక్కనే హీరోయిన్ ఉంది. కానీ నా వల్ల కాదు అని అంటే బాగుండదని నీ సవాలుకు నేను ఒప్పుకుంటున్నాను. 5 నిమిషాల్లో వస్తా అని లోపలికి వెళ్ళాడు. లోపలికి వచ్చిన వాడు ఆ మాయా కత్తిని తీసుకుని పోర్టల్ రెడీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ పోటీలోంచి ఎస్కేప్ కావాలంటే మళ్ళీ భూమికి వెళ్ళాలి. అందుకోసమే ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఇతడు ఎంతో ట్రై చేశాడు. చివరకు పోర్టల్ ను క్రియేట్ చేయలేకపోయాడు. అదే టైంలో అతని వెనకే విజార్డ్ వచ్చాడు. ఏంటయ్యా నువ్వు ఈ మాయా కత్తిని నువ్వు తరచుగా ఉపయోగిస్తున్నావా? అలా చేయకూడదు అని అంటుంటే లేదు లేదే, నేనెందుకు ఉపయోగిస్తాను, ఎప్పుడో ఒకసారి అలా ఉపయోగిస్తా అంటున్నాడు. అప్పుడు అతడు కత్తిని చూస్తూ దీంట్లో శక్తి కొంచెం కొంచెంగా తగ్గిపోయింది, ఇది మళ్ళీ రీఛార్జ్ కావాలి, అప్పుడే నువ్వు పోర్టల్ ను క్రియేట్ చేయగలవు అని చెప్పాడు. లోపలికి వెళ్లిన వాడు ఇంకా రాలేదే అని హీరోయిన్ లోపలికి వచ్చింది. ఇక వేరే దారి లేదు ఇతడు పోటీలో పాల్గొనడం తప్ప. ఇదే సమయంలో బార్బరా అనే మంత్రిగత్తె ఇంకొక ఆమెతో వస్తోంది. ఈ బార్బరా ఆల్రెడీ మనకు తెలుసు, కానీ ఆమెతో పాటు వచ్చేది ఎవరనేది ఇంకా తెలియలేదు. ఇంకో వైపు పోటీ స్టార్ట్ అయింది. ఇప్పుడు హీరో బ్యాలెన్స్ చేస్తూ ఆ కర్రని ఎక్కి దాటుకుంటూ వెళ్తున్నాడు. యాక్చువల్ గా ఈ పోటీలో ఎలాగైనా చేసి టాస్క్ ను కంప్లీట్ చేయాలి. కానీ దాన్ని ఎలా కంప్లీట్ చేస్తారన్నది ముఖ్యం కాదు. అందువల్ల హీరో ఆ కర్రకు వేలాడుతూ దాటాడు. ఆ తర్వాత ఆ కర్రల గోడను దాటాలి కదా, ఆల్రెడీ దళపతి దానికి రంధ్రాలు చేశాడే, వాటిని పట్టుకుని ఎక్కుతున్నాడు. ఇప్పుడు ఈ మాస్టర్ లేడీని లేపాలి. యాక్చువల్ గా చెప్పాలంటే ఆమెను లేపేంత హీరోకు బలం లేదు. కానీ ఈ లేడీ తన బలాన్ని తానే లేపగలదు. అందువల్ల ఇతడు తాడును ఆమెకే ఇచ్చి నువ్వే లాగమని చెప్పాడు. కానీ హీరోను ఆ లేడీ మాస్టర్ లవ్ చేస్తోంది కదా, అందువల్ల తన బరువును తనే లాక్కుంది. తన బుర్రను ఉపయోగించి ఆ పోటీలో కూడా గెలిచాడు. ఇది చూసి అంతా చప్పట్లు కొడుతున్నారు. ఇక హీరోయిన్ అయితే నిలబడిన చోటే ఎగిరి గంతులేస్తోంది. ఒక పోటీలో గెలవాలంటే కేవలం బలమే కాదు, కాస్త తెలివి కూడా కావాలి అని హీరో నిరూపించాడు. వీళ్ళంతా సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి బార్బరా, ఆమె తల్లి గలీనా వచ్చారు. ఈ గలీనా ఎవరో కాదు, హీరో ఇంట్లో పని మనిషిగా ఉందే ఆమెనే. ఈ సినిమాలో విలన్ కూడా ఈమెనే. ఈమె కంటే పెద్ద విలన్ ఇంకొకరున్నారు. హీరో ఆమెను
చూడగానే తన ఇంట్లో పనిచేసే పని మనిషి అనుకుని మాట్లాడబోతున్నాడు. అప్పుడే ఈమె గురించి చూపిస్తున్నారు. ఇంతకు ముందు ఒక డీమన్ ఒక తల్లి కూతురును పట్టుకుని బంధించాడే. వీళ్ళను చూస్తూ ఆ డీమన్ ఏమంటోందంటే, నేను మీకు లెక్కలేనంత శక్తిని ఇస్తాను. ఇన్నాళ్ళుగా మీరు వేరెవరికో సేవ చేస్తున్నారు కదా, ఇకపై మీరు నాకు సేవ చేయాలి అని చెప్పాడు. ఆ పాపనప్పుడు గుడ్లగూబగా మార్చాడు. ఆ తర్వాత ఆ లేడీ శరీరంలోకి కొన్ని శక్తులు పంపించాడు. ఆ చిన్న పాపనే బార్బరాను పెంచింది ఈ విలన్. ఈ విలనే మోడర్న్ వరల్డ్ లో హీరో యొక్క ఇంట్లో పని మనిషిగా పనిచేస్తోంది. అప్పుడు ఆ లేడీ మొత్తంగా డీమన్ కంట్రోల్ లోకి వెళ్ళింది. నేనిప్పుడు మీకోసం ఏం చేయాలి అని అడిగింది. కొన్ని రోజులు నా కోసం వేచి చూడు, అప్పుడు శక్తులన్నీ నాకు తిరిగి వస్తాయి, అప్పుడే నేను పునర్జన్మ ఎత్తుతాను అని చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం చూపించారు బార్బరా యొక్క తల్లి. ఈ ఇద్దరు కూడా ఆ క్రూరమైన డీమన్ కోసమే పనిచేస్తున్నారు. ఆ విలన్ అప్పుడు నాకు ఆ మంత్రపు కత్తి కావాలి, మర్యాదగా దాన్ని ఇవ్వు అని హీరో వాళ్ళ నాన్నని అడుగుతోంది. కానీ అతడు మాత్రం ఈజీగా ఇస్తాడా? సోల్జర్స్ ను చూస్తూ ఈమెను పట్టుకొని రా అన్నాడు. వాళ్ళు పట్టుకోవడానికి వెళ్లారు, కానీ తన మంత్రపు శక్తిని ఉపయోగించింది. అప్పుడు సడన్ గా సైనికులందరికీ కళ్ళు పోయాయి. ఇదంతా చూసి చుట్టూ ఉన్న జనం పారిపోతున్నారు. ఇప్పుడు ఫైట్ స్టార్ట్ అయింది. కానీ సైనికులు చాలా మంది ఆమె కంట్రోల్ లోకి వెళ్లారు. అందువల్ల వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు. హీరోయిన్ ఒకవైపు వచ్చే వాళ్ళను కొడుతోంది. ఇదే సమయంలో బార్బరా ఆ మాయా కత్తిని తీసుకుని పారిపోతోంది. ఇది చూసిన దళపతి టక్కున ఒక ఈట తీసి విసిరాడు, కానీ అది మిస్ అయింది. కానీ అప్పుడు హీరో తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని గట్టిగా విసిరాడు, కానీ అది మిస్ కాలేదు. అప్పుడు బార్బరా ఆ కత్తి రెండు కింద పడ్డాయి. ఇంకోవైపు విలన్ కు విజార్డ్ కు ఫైట్ జరుగుతోంది. వాళ్ళిద్దరూ శక్తులను ఉపయోగిస్తున్నారు. ఇద్దరు శక్తులు కూడా సరిసమానంగా ఉన్నాయి. అప్పుడు విలన్ హీరోను చూసింది. అతన్ని అటాక్ చేయడానికి ఇంతకు ముందు గోడలాగా కర్రలను పెట్టారే, వాటిని జరపగానే అవి కింద పడుతున్నాయి. ఇదే టైంలో ఈ లేడీ మాన్స్టర్ ఇదే కరెక్ట్ సమయం అని అక్కడి నుంచి తప్పించుకుంటోంది. అప్పుడు బార్బరా హీరోను అటాక్ చేయడానికి వచ్చింది. అదే సమయంలో హీరోయిన్ వచ్చి కాపాడుతోంది. ఇదే సమయంలో హీరో కత్తి తీసుకుని వాళ్ళ నాన్న ఫైట్ చేస్తుంటే ఈ కత్తి తీసుకెళ్లి ఇస్తున్నాడు. అతడు కత్తి తీసుకుని ఇక మీ అందరి పని అయిపోయిందిరా అని అటాక్ చేస్తున్నాడు. కానీ ఆ కత్తిలో పవర్ లేదు కదా, అందువల్ల వారికి ఏమీ కావట్లేదు. ఇంకోవైపు విలన్ కు విజార్డ్ కు ఫైట్ జరుగుతున్న క్రమంలో ఆ ఫైట్ లో ఈ విలనే గెలిచింది. విజార్డ్ ను కదలకుండా కట్టిపడేసింది. ఇప్పుడు ఆ కత్తిలో శక్తి లేదని తెలుసుకున్న హీరో వాళ్ళ తండ్రి మళ్ళీ దాన్ని హీరోకి ఇచ్చాడు. ఇక మీరు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నాడు. ఇక వీళ్ళంతా వెళ్లేటప్పుడు ఆ తల రాక్షసుడు ఉంటాడే, అతడు ఒక చోట ఇరుక్కుపోయాడు. హలో బ్రదర్, నన్ను కాపాడు అని హీరోను చూస్తూ అడిగాడు. అప్పుడు హీరో అతన్ని కాపాడాడు. ఇప్పుడు హీరో వాళ్ళ నాన్న ఒక్కడే శత్రువులతో పోరాడుతున్నాడు. హీరోయిన్ దళపతి వీళ్ళంతా తప్పించుకుంటుంటే విలన్ చూసింది. ఇక బార్బరాను చూస్తూ వాళ్ళను ఫాలో కా అంది. ఇక ఆమె గుడ్లగూబగా మారి వీళ్ళను ఫాలో అవుతోంది. ఇక వీళ్ళంతా ఒక చోటుకు వెళ్లారు. అప్పుడు ఆ ముసల్ది ఈల వేసింది. ఈల వేయగానే కోడి ఇల్లు ఎగురుకుంటూ వచ్చింది. ఇక అంతా అందులో ఎక్కి వెళ్తున్నారు. ఆ కోడిని తరుముతూ విలన్ యొక్క మనుషులు వస్తున్నారు. అప్పుడు ఆ కోడి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్లలో దూకింది. ఇక ఆ కోడిని పట్టుకొని రా సూప్ పెట్టుకుందామని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వచ్చే లోపే అది నీటిలో ఈదుకుంటూ వెళ్ళింది. ఇక వాళ్ళు అందులోనే ఉండి ఉంటారు. ఆ కోడిలను ఫాలో కండ్రా అని బార్బరా చెప్పింది. యాక్చువల్ గా వాళ్ళు ఆ ఇంట్లోనే లేరు, అక్కడ ఉన్న ఒక చెట్టు తొర్రలో దాక్కున్నారు. అప్పుడు ముసలామని చూస్తూ హీరో ఏమంటున్నాడంటే, ఇదిగో చూడమ్మా, ఆ బార్బరా మనకు ఆల్రెడీ తెలుసు, కానీ ఆ బార్బరా నా ఇంట్లో పనిచేసేటామెతో ఉంది, ఆమెకు ఈమెకు ఏంటి సంబంధం అని అడిగాడు. అప్పుడే ఆ ముసల్ది ఒక కథ చెప్తోంది. యాక్చువల్ గా ఈ బార్బరా వాళ్ళ అమ్మ ఒక పురాతన డీమన్ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. కసి మోసం చేసి గ్రాండ్ మాస్టర్ ను చంపుతాడు కదా, ఆ కథను చెప్తోంది. ఆ గ్రాండ్ విజార్డ్ తలపై ఒక రాయి పడుతుంది కదా, అది మీద పడడం వల్ల అతడు మట్టి లోపలికి కూరుకుపోయాడు. అతడు చీకటి దేవతతో ఒప్పందం చేసుకున్నాడు. అక్కడ నుంచే శక్తిని కొంత తీసుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాడే ఒక పూర్వకాలపు డీమన్. ఆ డీమన్ లాగా అతడు రూపాంతరం చెందాడు. అతనిపై రాయి ఎక్కడైతే పడిందో అక్కడే పువ్వు మొలిచింది. అక్కడే బార్బరా ఆ పువ్వును చూసింది. ఆ పువ్వు వల్ల గాయపడి బార్బరా ఆమె తల్లి అప్పటి నుంచేని ఆ డీమన్ కోసం పనిచేస్తున్నారు. ఇక ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. అప్పుడు ఆ ఫిష్ మ్యాన్ నీటిలోంచి బయటకు వచ్చాడు. ఆ మంత్రగత్తె ఆమె యొక్క మనుషులు వెళ్లిపోయారు, రండి మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్దాం అంటున్నాడు. ఇప్పుడు వారందరినీ ఒక చెట్టుపై కూర్చోబెట్టి ఆ చెట్టును లాక్కుంటూ ఈ ఫిష్ మ్యానే తీసుకెళ్తున్నాడు. ఒక చోటుకు తీసుకెళ్లాక వాళ్ళని ఆపాడు. ఇకపై మిమ్మల్ని నేను కాపాడలేను, మీ ప్రాణాల
తనను మీరే కాపాడుకోండి అన్నాడు. అక్కడి నుంచి ఆ ఫిష్ మ్యాన్ వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత ఆ ముసల్ది అక్కడున్న రాయిపై కర్రతో ఏదో వెతుకుతోంది. దొరికింది అని 2 చైన్లను తీసింది. ఒక చైన్ ను ఆ దళపతి లేపాలి. చాలా బరువుగా ఉంది, కానీ అతడు ఈజీగానే లేపాడు. ఇంకో చైన్ ను హీరో లేపాలి, కానీ దాన్ని లేపడానికి ఇతనికి శక్తి ఎక్కడిది, లేపలేకపోతున్నాడు. అప్పుడు ఈ బామ్మ తన సంచిలోంచి 2 గింజలు తీసింది. వాటిని నోట్లో వేసుకుంది. వేసుకోగానే లెక్కలేనంత బలం వచ్చింది. అప్పుడు ఒక్క చేయితోనే ఆ చైనును లేపుతోంది. అరే ఏం జరగబోతోందిరా అని అంత ఆసక్తిగా చూస్తున్నారు. అప్పుడే వారికి తెలిసింది వాళ్ళు ఇంతసేపు నిలబడింది సాధారణమైన రాయి కాదు, వాళ్ళు ఇంతసేపు నిలబడింది ఎగిరే తిమింగలంపై. అప్పుడు హీరో ఆ మంత్రగత్తెను చూస్తూ, మనం నాన్నకు చాలా దూరంగా వచ్చాం, మరి తర్వాత నాన్నను మనం ఎలా కనిపెట్టేది అంటున్నాడు. అప్పుడు ఆ ముసలిది ఏమంటుందంటే, ఇదిగో చూడయ్యా, మట్టి లోపల పాతుకుపోయాడే ఆ గ్రాండ్ విజార్డ్ యొక్క ఆచూకీ మన కషికే బాగా తెలుసు. అతడు చనిపోయాడు కదా, తప్పకుండా అతడు చనిపోయిన వారి ప్రపంచంలోనే ఉండి ఉంటాడు. ఇప్పుడు మనం అతన్ని కలవడానికి వెళ్ళాలి, మనం అటువైపే వెళ్తున్నాం తెలుసా అని ముసల్దంది. అప్పుడు ఈ తల రాక్షసుడు, ఏ ముసల్దానా, మనం అటువైపు వెళ్తున్నామా? అక్కడికి వెళ్ళాలని కొన్నేళ్లుగా ఎవరెవరో ప్రయత్నించారు, కానీ ఎవరూ వెళ్ళలేకపోయారు. అక్కడికి తీసుకెళ్లి మమ్మల్ని అందరినీ చంపేయాలని అనుకుంటున్నావు అన్నమాట. సరే కానివ్వు, నువ్వు అనుకున్నట్లే జరగనివ్వు అంటున్నాడు. అప్పుడు ఆ మాట వినగానే హీరో, వామ్మో అయితే నేను రాలేను అన్నాడు. అప్పుడు ఆ దళపతి, సరే నువ్వు రాకుంటే రాకపోతివి, హీరోయిన్ అయితే ఉంది కదా, ఆమెను తీసుకుని మేము వెళ్ళిపోతాం అన్నాడు. ఆ మాట వినగానే హీరో, ఆమెను వదిలి నేను వెళ్ళలేను, నేను కూడా వస్తా అన్నాడు. ఆ తిమింగలాన్ని ఇప్పుడు ఈ బామ్మే కంట్రోల్ చేస్తోంది. ఆమె దగ్గరకు వెళ్లిన హీరో, ఇదిగో చూడు ముసలి, నేను వయసులో ఉన్న కుర్రాన్ని, నేనే ఆ చైన్ ను లేపలేకపోయాను, కానీ నువ్వు చాలా ఈజీగా దాన్ని లేపావు, ఎలా సాధ్యమైంది అని అడిగాడు. ఓ అదా, నా దగ్గర కొన్ని మంత్రపు గింజలున్నాయి, వాటిని తింటే చాలా శక్తి వస్తుంది. ఇదే సమయంలో ఆ చైన్లను ఆ బామ్మ మోయలేకపోతోంది, ఏమైంది అని హీరో అడిగాడు. ఏం లేదు, నా శక్తి కొంచెం కొంచెం తగ్గుతోంది, ఎందుకైనా మంచిది ఒక చైన్ ను పట్టుకో అంది. హీరో దాన్ని మోయలేకపోయాడు, కింద పడేశాడు. అప్పుడు అక్కడికి వచ్చిన దళపతి దాన్ని పట్టుకున్నాడు, కానీ హీరో ఆ గింజలను కొట్టేశాడు. ముసల్దానికి హెల్ప్ చేస్తున్నట్టు నటించి ఆమె సంచిని తీసుకున్నాడు. సీన్ కట్ చేసి విలన్ ను బార్బరాన్ చూపించారు. ఇక వీళ్ళిద్దరూ విలన్ గా మారిన ఆ గ్రాండ్ విజార్డ్ తో మాట్లాడుతున్నారు. బార్బరాకు కోపం వచ్చి ఏమంటుందంటే, నీ దగ్గర ఇన్ని పవర్స్ ఉన్నాయి, పోయి పోయి ఒక చిన్న కుర్రాడి చేతిలో చనిపోయావే అని అంది. అప్పుడు అది టెన్షన్ అయిపోయింది. బార్బరాను తన వేర్లతో లేపింది. అప్పుడు ఆ తల్లి, ప్లీజ్ వదిలేయండి, నా కూతుర్ను ఏం చేయదు, తెలియక అలా మాట్లాడింది అని అంది. ఆమెను వదిలేసి ఏమంటున్నాడంటే, మర్యాదగా ఆ మాయా కత్తిని నా దగ్గరికి తీసుకురండి, లేదంటే మీ ఇద్దరిని నాశనం చేస్తానని అన్నాడు. ఇంకోవైపు వీళ్ళు చనిపోయిన వారిని ప్రపంచాన్ని వెతుక్కుంటూ నడుస్తున్నారు. ఆ దళపతి ఊరికే ఉండకుండా నేనే గొప్ప బలవంతుణ్ణి అని హీరోతో అంటున్నాడు. అప్పుడు హీరో ఏం చేశాడంటే, ముసల్దాని నుంచేని ఆ గింజలను కొట్టేశాడు కదా, ఆ గింజలు తిన్నాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న పెద్ద బండరాయిని ఎత్తి విసిరి పారేశాడు. హీరో ఆ రాయిని ఎత్తుతుంటే ఈ దళపతి నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు. హీరో ఇలా తన బలాన్ని ప్రదర్శించగానే హీరోయిన్ అతన్నే చూస్తోంది. ఇదంతా చూసి ఆ దళపతికి కడుపు మండుతోంది. వీళ్ళు ఆ చనిపోయిన వారి ప్రపంచానికి వెళ్లాలంటే అది సాధారణమైన విషయం కాదు. తిండి తిప్పలు లేకుండా రోజుల పాటు నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఒకానొక సమయంలో ఆ చనిపోయిన వారి ప్రపంచానికి వెళ్లే ముఖద్వారం దగ్గరికి వచ్చారు, కానీ ఆ ద్వారం మూసుకుపోయి ఉంది. హీరోకు కోపం వచ్చింది. ఏంట్రా ఇంత దూరం నడుచుకుంటూ వస్తే ఈ ద్వారమేమో మూసుకుని ఉందే అనుకుంటున్నాడు. అప్పుడు ఒక రాయిని తన్నాడు. అప్పుడు ఆ ద్వారాన్ని ఒక అతిపెద్ద శిల కాపాడుతోంది. పర్వతం లాంటి మనిషి వీళ్ళను చూస్తూ, ఎవర్రా మీరంతా అని అడిగాడు. అప్పుడు హీరో, ఇదిగో చూడండి, మేము చనిపోయిన వారి ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం, అక్కడున్న ఒక వ్యక్తిని మేము కలవాలి, అతడు మాత్రమే మాకు సాయం చేయగలడు అని చెప్పాడు. కానీ ఆ పర్వతపు మనిషి ఏమంటున్నాడంటే, రేయ్, ప్రాణాలతో ఉన్నవారెవరు ఆ ప్రపంచానికి వెళ్ళలేరు, అక్కడికి వెళ్ళాలంటే ఏం జరుగుతుందో తెలుసా అని గట్టిగా ఊదాడు. అప్పుడు ఆ గాలిలో చుట్టూ ఉన్న మంచు కరిగిపోతోంది. అప్పుడే వాళ్ళకు తెలిసింది, ఈ చనిపోయిన ప్రపంచాన్ని వెతుక్కుంటూ చాలా మంది వచ్చారు, అక్కడ శవాలుగా పడి ఉన్నారు, ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. ఇదే పరిస్థితి మీకు కూడా వస్తుంది, అందువల్ల మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండిరా అంటున్నాడు. కానీ హీరో కుదరదు అన్నాడు. అప్పుడు ఆ పర్వతపు మనిషి ఒక ఆఫర్ ఇచ్చాడు. నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, నువ్వు గాని కరెక్ట్ గా సమాధానం చెప్తే ముఖద్వారం తెరుస్తాను, చనిపోయిన వారి ప్రపంచానికి వెళ్ళొచ్చు అన్నాడు. ఒకవేళ గాని తప్పుడు సమాధానం ఇచ్చావనుకో, మీ అందరినీ
ఈ మంచులోనే ఫ్రీజ్ చేసి చంపేస్తా అన్నాడు. కానీ అప్పుడు హీరో కొంచెం కూడా భయపడకుండా ఆ పర్వతపు మనిషితో ఈజీగా మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడయ్యా, నేను పోటీకి రెడీ, నువ్వు నన్ను ప్రశ్నలు అడగొచ్చు అన్నాడు. కాకపోతే నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలని చెప్పి ఆ పర్వతపు మనిషిని ఇతడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. హీరో అతన్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నాడంటే హీరో ఆల్రెడీ పోటీకి రెడీ అని చెప్పాడు కదా. ఇతడు కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాడు. మాటల మధ్యలో అది 3 ప్రశ్నలు అడుగుతుంది. దానికి హీరో సాధారణంగానే సమాధానాలు చెప్తాడు. ఇతడు సమాధానాలు చెప్పడం వల్ల ఇప్పుడు ఆ పర్వతపు మనిషి ద్వారాన్ని తెరవాల్సిందే. అప్పుడు ఆ పర్వతపు మనిషి ఆశ్చర్యపోతున్నాడు. నా ఇన్నాళ్ల సర్వీస్ లో నీలాంటి ఒకరిని చూడనే లేదురా అంటున్నాడు. ఆ మంచులోంచి ఒక క్రిస్టల్ బయటకు వచ్చింది. ఇదేంటి అని అడుగుతుంటే ఈ క్రిస్టల్ తో నువ్వు లోపలికి వెళ్ళొచ్చు, అక్కడ చనిపోయిన ఒక వ్యక్తిని ప్రాణాలతో మళ్ళీ ఈ ప్రపంచానికి తీసుకురావచ్చు అని పర్వతపు మనిషి చెప్పాడు. దీన్ని తీసుకుని నువ్వు మాత్రమే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ జ్యోతి మాత్రం ఆగిపోయిందనుకో, ఆ తర్వాత ఆ ప్రపంచం నుంచి నువ్వు ఎవరైనా ఒకరిని తీసుకొస్తావే వారికి ప్రాణం లేకుండా పోతుందని చెప్పాడు. అప్పుడు వేగంగా ఆ గుహలోకి హీరో వెళ్ళాడు. లోపలికి వెళ్తుంటే పెద్ద గుహ ఉంది. ఎటు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలో ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు హీరో ఆ మంత్రపు విత్తనాలు తీసుకుని తిన్నాడు. అప్పుడు అనుకోకుండా అక్కడున్న శూన్యంలో పడిపోయాడు. కంటిన్యూగా అలా వెళ్తూనే ఉన్నాడు. చివరి వరకు వెళ్ళాడు. ఇక అతడు కూడా చనిపోతాడేమోనని భయపడ్డాడు. కానీ చివరకు వెళ్లి ఒక పడవలో పడ్డాడు. ఆ పడవ కొంచెం కొంచెంగా జరుక్కుంటూ వెళ్తోంది. కొంచెం దూరం వెళ్ళాక చూస్తే హీరో వాళ్ళ నాన్న ఉన్నాడు. డాడీ నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు. రేయ్ పొరపాటున కూడా నువ్వు ఆ పడవ దిగకురా, దిగితే ఇక ఈ ప్రపంచం నుంచి నువ్వు వెళ్ళలేవు అన్నాడు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. హీరో వాళ్ళ నాన్న ఒక్కడే ఫైట్ చేస్తుంటే అంతా అక్కడి నుంచి పారిపోయారు కదా. అప్పుడు ఆ డీమన్ హీరో వాళ్ళ నాన్నను చంపేసింది. యాక్చువల్ గా అతడు ఎప్పుడో చనిపోయాడు. అందువల్లే అతడు ఇప్పుడు ఈ చనిపోయిన వారి ప్రపంచంలో ఉన్నాడు. హీరో ఇది చూసి తట్టుకోలేకపోతున్నాడు. నాన్న ఈ క్రిస్టల్ తో నేను మీ ప్రాణాలను కాపాడగలను, దయచేసి నాతో రండి, ఈ పడవ ఎక్కండి అంటున్నాడు. కానీ హీరో వాళ్ళ నాన్న మాత్రం అస్సలు రావట్లేదు. ఇదిగో చూడరా, నా జీవితం అయిపోయింది, నేను చేయాల్సిందంతా చేశాను, ఇకపై అంతా నువ్వే చేయాలి, నువ్వొక మహావీరుడివిరా, తప్పకుండా మన రాజ్యాన్ని నువ్వే కాపాడుతావు చూడు అంటున్నాడు. ఇక ఆ క్రిస్టల్ తీసుకున్నాడు. దాన్ని తీసుకెళ్లి కషికి ఇచ్చాడు. కషి అంతా అర్థం చేసుకున్నాడు. సైలెంట్ గా వచ్చి ఆ పడవ ఎక్కాడు. ఇక ఆ తండ్రి కొడుకును చూస్తూ, రే నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, కానీ నా గురించి ఏం బాధపడకురా అన్నాడు. ఇంకోవైపు బార్బరా ఆ విలన్ దగ్గరికి వెళ్లి హీరో యొక్క సాక్స్ ఒకటి ఇచ్చింది. అప్పుడు ఆ విలన్ ఒక స్పెల్ వేసింది. హీరోను పట్టుకురండి అని చెప్పి చాలా గబ్బిలాలను పంపించింది. హీరో కషిని తీసుకుని బయటకు వచ్చాడు. అప్పుడు ఆ కషి సైలెంట్ గా ఉన్నాడు. అతన్ని చూస్తున్న ముసలిది, ఏరా కషి మేమెవరో తెలియనట్లే నటిస్తున్నావే, నోరు తెరిచి ఏదైనా మాట్లాడరా అంది. ఏ ముసలి నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. రే కషి బాగా ఆలోచించరా, గుర్తు తెచ్చుకో, నీ అవసరం మాకిప్పుడు ఉంది. నీ గురువే ఇప్పుడు డీమన్ గా మారాడు. ఈ రాజ్యం అంతా అతని కంట్రోల్లోనే ఉంది. ఏదేమైనా చేసి కొంచెం గతం గుర్తు తెచ్చుకోవయ్యా అంటోంది. కానీ అప్పుడు మాత్రం నాకు ఏ మంత్రవాది తెలియదు అని చెప్పాడు. అప్పుడు ఆమెకు కోపం వచ్చి అతని చెంపపై గట్టిగా కొట్టింది. అప్పుడు లైట్ గా అతనికి ఒక విషయం గుర్తుకొచ్చింది. మనం ఇప్పుడు ఒక రాయిని కనిపెట్టాలి, ఆ రాయి ఎక్కడ ఉందో నాకు తెలుసు అని కషి చెప్పాడు. ఇక హీరో యొక్క టీం మళ్ళీ ప్రయాణం ప్రారంభించింది. ఇక వీళ్ళంతా నడుచుకుంటూ వెళ్తున్నారు. హీరో యొక్క చేతిలో వెలుగుతున్న క్రిస్టల్ ని తీసి కషికి ఇచ్చాడు. ఇదిగో చూడయ్యా, ఇదే నీ మరణం, అందువల్ల దీన్ని జాగ్రత్తగా చూసుకో అని ఇచ్చాడు. వీళ్ళు వెళ్తుంటే మధ్యలో ఒక నది పారుతోంది. దీన్ని ఎలా దాటాలరా అని అనుకుంటుంటే హీరో దగ్గర కొన్ని విత్తనాలున్నాయి కదా, ఆ గింజలను తిన్న తర్వాత మళ్ళీ బలం వచ్చింది. ఆ దళపతిని చూస్తూ, తమ్ముడు కాస్త జరగమ్మా అని చెప్పి అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టును పడగొట్టాడు. ఇప్పుడు అంతా ఆ చెట్టుపై ఎక్కి అటువైపు వెళ్తున్నారు. ఇదంతా చూసి హీరోపై హీరోయిన్ కు లవ్ పెరిగిపోతూనే ఉంది. వాళ్ళు ఎంతో దూరం నడిచారు, కానీ ఈ కషి చెప్పిన రాయిని కనుక్కోలేకపోయారు. అప్పుడు హీరోయిన్ కు ఒక ఐడియా వచ్చింది. కషి యొక్క గురువు కొన్ని సంవత్సరాల క్రితం బెల్గోరిలోనే ఉన్నాడు. అప్పుడు అతన్ని కషి చంపాడంటే ఆ చంపిన చోటు మన మార్కెట్ లోనే ఉండి ఉంటుంది అంది. అప్పుడు కషికి ఒక విషయం గుర్తు వచ్చింది. మా మాస్టర్ ను మీరు చంపాలంటే ఆ మంత్రపు కత్తి వల్లే అవుతుంది అన్నాడు. మరి వీళ్ళ దగ్గర మాయా కత్తి ఉంది కదా, దాన్ని తీసుకెళ్లి అతన్ని చంపొచ్చు అంటే అంత ఈజీగా చంపలేరు. హీరో దగ్గర ఉన్న ఆ మాయా కత్తికి అస్సలు శక్తే లేదు. ఈ విషయాన్ని హీరో హీరోయిన్ కు చెప్పాడు. అప్పుడు ఆమె అగ్గి మీద గుగ్గిలమైపోయింది. రే నీ ప్రపంచానికి పోతానని చెప్పి తరచుగా దాన్ని ఉపయోగించావు, అందువల్లే అందులో ఉన్న శక్తి అంతా పోయింది, ఇప్పుడేం చేయాలరా అంటోంది. ఇదే
సమయంలో ఆ కత్తికి ఎలాగైనా శక్తి తెప్పించాలని హీరో అనుకుంటున్నాడు. ఒక చెట్టును చూసి గట్టిగా నరికాడు. కానీ ఆ చెట్టు అస్సలు కట్ కావట్లేదు. అరే ఏంట్రా ఇది, ఈ కత్తి డమ్మీ అయిపోయిందే అని దాన్ని కిందకు విసిరాడు. కాసేపట్లోనే ఆ కత్తి మట్టిలోకి జారుకుంది. ఆ కత్తికి శక్తి రీఛార్జ్ అయింది. అప్పుడు కత్తిని తీసిన హీరో ఒక చెట్టును నరికితే ఒకే వేటుకు ఎగిరి అవతల పడింది. అప్పుడు బార్బరా గుడ్లగూబగా చెట్టుపై కూర్చుని ఇదంతా చూస్తోంది. ఇప్పుడు పోర్టల్ ను తయారు చేయగలనా అని హీరో ట్రై చేశాడు. అప్పుడు పోర్టల్ వచ్చింది. ఇక ఎర్తుకు రావచ్చు కదా. అతడు లోపలకు వచ్చి వాళ్ళు తినడానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని వెళ్ళాడు. ఇక అంతా భోజనం చేసిన తర్వాత హీరో ఆ గింజలుంటాయే ఒకటి తీసి నోట్లో వేసుకున్నాడు. అతనికి బాగా శక్తి వచ్చింది కదా. అప్పుడు పెద్ద చెట్టును లేపి దాని కింద కత్తిని దాచిపెట్టాడు. చాలా రోజుల తర్వాత వీళ్ళు కడుపు నిండా తిన్నారు కదా, అందువల్ల పండుకున్నారు. ఆ దళపతి మాత్రం పడుకోలేదు. అతడు అడవిలో తిరుగుతున్న క్రమంలో సడన్ గా ఒక బాణం వచ్చి అతనికి తగులుకుంది. ఎవర్రా బాణం వేసిందని చూస్తే ఆ మంత్రగత్తె బార్బరానే. పెద్ద సైన్యాన్ని అక్కడికి తీసుకొచ్చింది. శబ్దం విని హీరోయిన్ హీరోను లేపి ఆ తర్వాత అందరినీ లేపింది. వాళ్ళతో కషి భయంకరంగా ఫైటింగ్ చేస్తున్నాడు. అప్పుడు హీరో ఆ మంత్రపు కత్తిని తీసి దాంతో ఫైట్ చేద్దామని చూశాడు. అందువల్ల ఆ చెట్టును లేపడానికి ప్రయత్నించాడు. కానీ అది అస్సలు లేవట్లేదు. ఎందుకంటే అతడు తిన్న గింజ యొక్క శక్తి కొంతసేపు మాత్రమే ఉంటుంది. ఇదే టైంలో ఆ తల రాక్షసుడు నోట్లో కర్రను పెట్టుకుని దాంతోనే ఎదురుగా వచ్చిన శత్రువులను కొడుతున్నాడు. ఇంకోవైపు హీరో ఇంకో గింజలను నోట్లో వేసుకుని శక్తిని తెప్పించుకుందామని అనుకున్నాడు. కానీ అక్కడ గింజలు అయిపోయాయి. అయ్యయ్యో ఇప్పుడు ఏం చేసేది అనుకుంటున్నాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన ముసల్ది, ఒరే దొంగ, ఆ గింజలను నువ్వే తీసుకున్నావా అని తిట్టింది. నేను కూడా నిజంగానే నీకు శక్తి వచ్చిందేమో అని నమ్మాను, అదంతా ఉత్తదేనా అంది. ఆ చెట్టును త్వరగా లేపరా, కత్తిని తీయరా అంటోంది. కానీ అతడు లేపలేకపోతున్నాడు. అదే సమయంలో బాణం తగలడంతో ఆ దళపతి ప్రాణాలతో పోరాడుతున్నాడు. అందువల్ల ఆ కత్తిని అక్కడే వదిలేసి వీళ్ళు ఎస్కేప్ అయ్యారు. ఒక చోట వీళ్ళంతా రెస్ట్ తీసుకుంటున్న క్రమంలో హీరోపై హీరోయిన్ కు మస్తు కోపం వచ్చింది. ఎందుకురా ఆ ముసలామి యొక్క గింజలను తీసుకుని ఇలా చేసావంది. ఇదిగో చూడమ్మా, నీకు మహావీరుడంటే ఇష్టం కదా, కానీ నేను ఒక సాధారణ మనిషిని. నాకు ఆ లెవెల్లో బలం లేదు. నిన్ను ఇంప్రెస్ చేయడం కోసమే అలా చేశాను. ఇప్పుడు కూడా నీకు ఆ దళపతి అంటేనే ఇష్టం కదా, నేనంటే నీకు నచ్చదు కదా అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ టప్పున అతని చెంపపై కొట్టింది. నన్ను ఇంత అపార్థం చేసుకున్నావా అని అంటోంది. అప్పుడు ఆ దళపతిని వీళ్ళు చేతుల్లో పట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇంకోవైపు హీరో దాచిపెట్టిన కత్తిని ఆ బార్బరా బయటకు తీసింది. ఆ కత్తి ఇప్పుడు ఆమె చేతిలో ఉంది. ఇక బార్బరా ఆ కత్తిని తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తుందనుకుంటే ఆమె వేరే చోటుకు వెళ్తోంది. ఇదంతా ఆ డీమన్ చూసి చాలా కోప్పడింది. బార్బరా కత్తి తీసుకుని వెళ్లిపోతుంటే అప్పుడు విలన్ వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నావే అని అటాక్ చేసింది. అప్పుడు ఆ మాయా కత్తి కింద పడింది. ఆ కత్తి అడవిలో ఒక చోట పడిపోయింది. ఇప్పుడు ఈ తల్లి కూతుళ్ళు తల పడుతున్నారు. ఎందుకే ఇలా చేస్తున్నావు, ఆ డీమన్ చెప్పేది మనం చేయలేదనుకో మనని నాశనం చేస్తుంది అని అమ్మ అంటోంది. మీరు వెళ్లి వాడికి సేవ చేయండి, చివరి వరకు నేను వాడికి సేవ చేయలేను అని బార్బరా అంది. అప్పుడు కూతురు అని కూడా చూడకుండా ఈ విలన్ ఆమెపై స్పెల్ వేసింది. బార్బరా యొక్క కళ్ళు పోయాయి. సీన్ కట్ చేసి ఆ మాస్టర్ లేడీని చూపించారు. 3 తలల చిన్న డ్రాగన్ ఉంటుంది. ఇప్పుడు ఆమెపై కూర్చుంది. ఆ మాస్టర్ చేతుల్లో చికెన్ లెగ్ పీస్ తీసుకుంది. డ్రాగన్ నిప్పు కక్కుతుంటే ఆ మంటల్లో ఆ చికెన్ ను కాల్చుకుంటోంది. అనుకోకుండా కింద పడిన ఆ మాయా కత్తిని చూసి చేతుల్లోకి తీసుకుంది. ఇంకోవైపు విలన్ అడవంతా ఆ కత్తి కోసం వెతుకుతోంది. ఇదే సమయంలో హీరో ఆ తల రాక్షసుడు ఆ కత్తిని ఎలా కనిపెట్టాలరా అని బాగా ఆలోచిస్తున్నారు. అప్పుడు వీళ్ళ వెనకగా ఆ మాస్టర్ లేడీ వచ్చి నిలబడింది. ఆమె చేతిలోనే ఆ కత్తి ఉంది. హీరోకు ఆ కత్తిని చూడగానే ప్రాణం లేచొచ్చింది. బంగారం, ఆ కత్తిని ఇవ్వమ్మా అని అడుగుతుంటే అది ఇవ్వట్లేదు. అప్పుడు హీరో, నీ నుంచి కత్తి ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసమ్మా అని మళ్ళీ పాట అందుకున్నాడు. ఆ పాట పాడుతుంటే అది సిగ్గుపడుతోంది. పాట పాడిన తర్వాత అది ఆ కత్తిని ఇచ్చేసింది. ఇక హీరో ఫైటింగ్ చేయడం కోసం కత్తితో పాటు ఆ మాస్టర్ లేడీని కూడా తీసుకుని వచ్చాడు. వీళ్ళకు సపోర్ట్ గా ఆ చిన్న పిల్ల డ్రాగన్ కూడా ఉంది. ఇక ఈ రాజ్యానికి వచ్చి అక్కడున్న సోల్జర్స్ పై దాడి చేస్తున్నారు. ఈ తల రాక్షసుడు డిఫరెంట్ గా ఫైట్ చేస్తున్నాడు. నిప్పు కణికలాగా మారి సైనికులతో బంతాట ఆడుకుంటున్నాడు. ఇదే సమయంలో ఆ దళపతి చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు. హీరో యొక్క ఇంటికి అతన్ని తీసుకొచ్చారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ హీరోయిన్ వెతుకుతోంది. అప్పుడు ఆమెకు ఒక వస్తువు దొరికింది. గాయం అయితే నయమయ్యే స్పెల్ అది. గాయం పడిన చోట
ఆ స్పెల్లును వేయగానే దళపతికి అయిన గాయం మాయమైంది. ఇంకోవైపు హీరో కత్తిని పట్టుకుని ఫైటింగ్ చేస్తుంటే ఒక్కొక్కరు గాల్లో ఎగిరెగిరి పడుతున్నారు. బయట ఫైటింగ్ జరుగుతున్న విషయం కషికి కూడా తెలిసింది. అతడు బయటకు వచ్చాడు. ఇదే టైంలో హీరో చేతిలో ఉన్న కత్తి కింద పడింది. దాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాడు. అప్పుడు చెట్టు వేర్లు అతన్ని వదలట్లేదు. హీరోను గట్టిగా పట్టుకుని వెనక్కి లాగుతున్నాయి. ఎలాగోలా చేసి హీరో ఆ కత్తిని తీసుకున్నాడు. అప్పుడు ఆ తల రాక్షసుడు ఇంతకు ముందు కషి చెప్పాడే ఒక రాయి గురించి, అది ఇదేనేమో, ఎందుకైనా మంచిది దీన్ని ఒక నరకుడు నరుకు అని అంది. దాన్ని నరికితే సమస్య అంతా తీరుతుంది అని అనుకున్నాడు. దాని దగ్గరికి హీరో వెళ్ళాడు. ఒక్క వేటు వేశాడు. ఆ రాయి 2 ముక్కలైంది. ఆ తర్వాత ఆ డీమన్ సర్వనాశనం అవుతుందని అనుకున్నాడు. కానీ దానికి ఏమీ కాలేదు. అప్పుడు భూమిలోంచి చాలా వేర్లు వస్తూనే ఉన్నాయి. అరే ఏంట్రా డీమన్ చావట్లేదే అని మళ్ళీ ఆ రాయిని కొడుతూనే ఉన్నాడు. డీమన్ కి ఏమీ కావట్లేదు. అప్పుడు హీరోకు కోపం వచ్చి ఆ కషిని చూస్తూ, ఏంటయ్యా నువ్వు, నిజమైన రాయేదో చెప్పు, అప్పుడే ఆ డీమన్ ను నాశనం చేయగలము అని హీరో అన్నాడు. అప్పుడు కషి అన్ని విషయాలు మర్చిపోయాడు. అదే టైంలో ఒక సైనికుడు వచ్చి మాట్లాడుతున్న కషి యొక్క తలను ఖండించాడు. యాక్చువల్ గా ఈ కషిని ఎవరైనా కొడితేనే అతనికి కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. అప్పుడు కషి ఇంతకు ముందు విషయాలన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. చిన్న వయసులో ఉన్న కషి తన మాస్టర్ ను రాయి వేసి చంపాడు కదా, ఆ రాయి దూరంగా ఒక చోట కనిపించింది అతనికి. అక్కడే ఉంది అని అంటుంటే, హలో అది ఎక్కడ ఉందో చేతితో చూపించవయ్యా అని హీరో అన్నాడు. అప్పుడు కషి యొక్క మొండం ఇటువైపే ఉంది అని చేతితో చూపించింది. హీరో ఇప్పుడు అటువైపు వెళ్తున్నాడు. కాసేపట్లోనే కషి విడిగా పడి ఉన్న తలను తీసి మొండానికి తాకించుకున్నాడు. ఇదంతా చూసిన విలన్ ఆ కషిని అటాక్ చేసింది. దెబ్బలు తగలడంతో మళ్ళీ కషికి ఒక విషయం గుర్తుకొచ్చింది. ఎందుకంటే గురువుపై పెద్ద రాయి పడింది కదా, యాక్చువల్ గా ఆ రాయిపై ఈ మాయా కత్తిని గుచ్చకూడదు. అలాగాని జరిగిందంటే ఆ డీమన్ అప్పుడు విడుదలవుతుంది. ఈ విషయం హీరోకు చెప్పాలని కషి అనుకుంటున్నాడు. కానీ ఆ లోపలే ఆ రాయికి హీరో కత్తిని గుచ్చాడు. ఇక అంతే, కొన్నేళ్లుగా అక్కడ బంధించబడి ఉన్న ఆ డీమన్ కు విడుదల లభించింది. ఇందుకోసమేరా ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా అని ఆ డీమన్ చాలా సంతోషపడుతున్నాడు. అప్పుడు హీరో, నువ్వు డీమన్ అయితే ఏంటి, ఇంకేదో అయితే నాకేంటి, నా దగ్గర మాయా కత్తి ఉంది కదా, దాంతో నిన్ను సర్వనాశనం చేస్తా అంటున్నాడు. అప్పుడు ఆ డీమన్ ఒకే తోపు తోసింది. హీరో ఎగిరి ఎక్కడెక్కడో పడుతున్నాడు. అప్పుడు ఆ డీమన్ అక్కడ ఉన్న వారందరి వైపు తన వేర్లను విసిరింది. హీరోను చూస్తూ, ఏరా నా వైపు కత్తి చూపించడానికి నీకెంత ధైర్యం, నేను సాధారణ డీమన్ అని అనుకున్నారా, నేను గొప్ప మాస్టర్ రా, నేనే గ్రాండ్ విజార్డ్ ని అని అంది. ఆ తర్వాత కషి వైపు తిరిగింది. రారా మోసగాడా రా, అమరత్వం పొందడానికి నాకే వెన్నుపోటు పొడిచావు కదరా, నీ అంతు తీరుస్తా అని అంటుంటే అప్పుడు అతడు, నన్ను క్షమించండి, నేను చిన్న వయసులో ఏదో తెలియక అలా చేశాను, సారీ అని అంటున్నాడు. ఇదిగో చూడండి, ఈ క్రిస్టల్ ఉందే, ఇది వెలిగేంత వరకే ప్రాణం నా శరీరంలో ఉంటుంది, అందువల్ల నన్ను చంపేయండి, కానీ నా ఫ్రెండ్స్ అందరినీ ప్రాణాలతో ఉంచండి అని అడుగుతున్నాడు కషి. ఏరా నాతో ప్రేమగా మాట్లాడి నన్ను మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నావా, నువ్వు ఒకేసారి చావకూడదురా, నేను మట్టిలో పాతబడి కొన్ని ఏళ్ల పాటు ఎలాగైతే వేదన అనుభవించానో అదే వేదన నువ్వు కూడా అనుభవించాలి అని చెప్పి ఆ క్రిస్టల్ ని తీసి కషి యొక్క శరీరంలో పెట్టింది. అతన్ని మట్టిలో పాతి పెట్టింది. ఇప్పుడు అందరూ కలిసి ఆ డీమన్ ను ఎదుర్కొంటున్నారు. దాంతో ఫైట్ చేసి ఓడించాలని చూస్తున్నారు. కానీ అది ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరినీ తన వేర్లతో బంధిస్తోంది. గట్టిగా పట్టుకుని అందరినీ మట్టిలో పాతేస్తోంది. అప్పుడు హీరో అందరినీ వదిలే అని ఒక గొడ్డలు తీసుకుని వేర్లను నరుకుతున్నాడు. ఆ చిన్న డ్రాగన్ వచ్చి ఈ డీమన్ పై మంటలను ఊదుతోంది. అప్పుడు ఆ డీమన్ విలన్ ను పిలిచి దాని పనేందో చూడమ్మా అన్నాడు. హీరోను వేర్లతో కట్టిపడేసి అతని దగ్గరకు వచ్చింది. అతని గొంతులో వేరు గుచ్చి చంపాలని చూసింది. అప్పుడు ఆ సీన్ ఫ్రీజ్ అయిపోయింది. అప్పుడు భూమి అతనికి శక్తినిస్తోంది. ఆ డీమన్ యొక్క వేర్లను విరగొట్టాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, ఈ నేల నీ వేర్లకు ఎలాగైతే బలమిచ్చిందో అలాగే నాకు కూడా బలమిచ్చింది, ఇకపై నీ వేర్లు భూమిలోకే వెళ్ళకూడదు అని అనుకున్నాడు. ఆ డీమన్ ను ఎత్తి ఇంకో చోట పడేశాడు. అప్పుడు దాని యొక్క శక్తి కొంచెం తగ్గినట్లు అనిపించింది. ఎందుకంటే భూమి లోపల నుంచి తన వేర్లకు వచ్చే శక్తి అందట్లేదు. హీరోకు ఇప్పుడు బలం వచ్చింది. అదే టైంలో అతనికి తోడుగా దళపతి కూడా వచ్చాడు. ఇక ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఒకవైపు ఆ దళపతి ఈ డీమన్ యొక్క దృష్టి మరల్స్తున్నాడు. అప్పుడు హీరో ఏం చేశాడంటే, ఆ తల రాక్షసుడు ఉంటాడే అతని తలకు ఒక తాడును కట్టాడు. ఆ తలను డీమన్ వైపు విసిరాడు. అప్పుడు ఆ తల రాక్షసుడు డీమన్ యొక్క తలను గట్టిగా కొరికి పట్టుకున్నాడు.
ఉంటాడు. ఇక హీరో ఆ మంత్రపు కత్తిని చేతిలో పట్టుకుని రౌండ్స్ కొడుతున్నాడు. అప్పుడు పెద్ద పోర్టల్ తయారైంది. అప్పుడు ఆ డీమన్, హీరో, ఈ తల రాక్షసుడు ముగ్గురు ఎర్తుకు వచ్చేసారు. అప్పుడు డీమన్ కి ఏమీ అర్థం కావట్లేదు. ఏంట్రా ఈ ప్రపంచం ఏంట్రా ఇలా ఉంది, నన్ను ఎక్కడికి తీసుకొచ్చావురా అంటోంది. ఏయ్యా, భూమి అంటే ఇదే, ఇక్కడ నీ వేళ్లను నువ్వు కిందకి పోనివ్వనే లేవు, కావాలంటే ట్రై చేసి చూడు అని అన్నాడు. అది ఎంత ప్రయత్నించినా కూడా వేర్లు కిందకు పోవట్లేదు. ఎందుకంటే మన్ను ఉంటేనే ఆ మట్టిలోకి వేర్లను పంపిస్తాడు. అప్పుడు నేల ద్వారా ఇతనికి శక్తి వస్తుంది. ఇది కూడా అక్కడ ఉన్న రోడ్డును పగలగొట్టింది. మట్టిలోకి వేళ్లను పంపుదామని ఎంతో ప్రయత్నించింది. కానీ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ కూడా నేల లేదు. ఎందుకంటే తను ఒక పార్కింగ్ ఏరియాలో ఉంది. ఆ స్లాబ్లను పగలగొడుతుంటే ఫ్లోర్లు వస్తున్నాయి. అన్ని బిల్డింగ్లను అలా తోడడం దాని వల్ల కావట్లేదు. దానికి శక్తి కొంచెం కొంచెంగా తగ్గిపోయింది. ఒకానొక సమయంలో దానికదే భస్మం అయిపోయింది. చివరకు హీరో తన తెలివిని ఉపయోగించే ఆ డీమన్ ను చంపేశాడు. సీన్ కట్ చేసి మళ్ళీ మాయా ప్రపంచాన్ని చూపించారు. ఆ డీమన్ ఇప్పుడు చనిపోయింది కదా, అందువల్ల దాని వేర్లలో ఎవరైతే చిక్కుకుపోయారో వాళ్ళకిప్పుడు విడుదల లభించింది. హీరోయిన్ దగ్గరికి ఆ దళపతి వచ్చి పైకి లేపాడు. ఇవాన్కి ఏమైంది, ఎక్కడా అని అడిగింది. అతడు మన ప్రాణాలను కాపాడడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు అని దళపతి చెప్పాడు. అప్పుడు హీరోయిన్ బాగా ఏడుస్తోంది. చూస్తే హీరో ఇంకా చావలేదు. ఆ మాయా కత్తిని ఉపయోగించి పోర్టల్ తయారు చేసి మళ్ళీ ఈ ప్రపంచానికి వచ్చాడు. హీరోని చూడగానే ఆమె ఏడుపును ఆపుకోలేకపోయింది. వేగంగా వెళ్లి అతన్ని హత్తుకుంది. కాసేపట్లోనే ఆ చోటుకి విలన్ వచ్చింది. ఇక దాన్ని చూస్తున్న హీరో, ఇక చూడమ్మా, ఆ డీమన్ పని అయిపోయింది, ఇకపై నువ్వు మా దారికి అడ్డుగా రాకు, నీ పాటను నువ్వు వెళ్ళిపో అని హీరో చెప్తున్నాడు. అప్పుడు ఆ విలన్ హీరోకు ఏదో విషయం చెప్పాలని అనుకుంటోంది. కానీ ఆలోపే విజార్డ్ మధ్యలోకి వచ్చి తన శక్తిని ఉపయోగించి విలన్ ను కొట్టేశాడు. ఇదే సమయంలో ఆ పెద్ద మాన్స్టర్ ను విలన్ యొక్క మనుషులు బంధించి తీసుకువస్తున్నారు. అప్పుడు ఆ విజార్డ్ గట్టిగా తన మంత్ర దండాన్ని కిందకు కొట్టగానే విలన్ మాయలో ఉన్న సైనికులు ఇప్పుడు బయటపడ్డారు. ఇక ఇక్కడ ఉండడం సేఫ్ కాదురా అని విలన్ అక్కడి నుంచి ఎస్కేప్ అయింది. కానీ విజార్డ్ కూడా వదిలేలా లేడు. దాన్ని వెంబడిస్తూ వెళ్తున్నాడు. ఇక సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత ఈ రాజ్యం మామూలు స్థితికి వచ్చింది. జనమంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు హీరోకు కొన్ని బరువు బాధ్యతలు తెలిసాయి. అడవిలో ఏమైనా రాక్షసులు ఉన్నారా అని మళ్ళీ వెతుక్కుంటూ వెళ్తున్నారు. అక్కడ ఏదో ఒక పెద్ద గుడ్డు ఉండడం చూశారు. ఏదైనా డ్రాగన్ ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ అప్పుడే గుడ్డు పగిలిపోయింది. అందులోంచి డ్రాగన్ రాలేదు. చిన్న కోడి ఇల్లు బయటకు వచ్చింది. కోడి ఇల్లు ఉందే, దానికి ఇప్పుడు చిన్న కోడి ఇల్లు పుట్టింది. ఒక్క పిల్ల కాదు, 4-5 పిల్లలు పుట్టాయి. వాళ్ళంతా ఆ మాయా ప్రపంచంలో హాయిగా తిరుగుతున్నారని చూపించి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్, ఒక హైప్ ఇవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.